ఎయిర్ కోసం కార్యక్రమాన్ని ఈ బ్రిటిష్ సొసైటీ ఆఫ్ ఇండియా విశాఖ జిల్లా మరియు పుస్తక నగరం శాఖ ఆధ్వర్యంలో శ్రీకాంత్ వైశాఖి ఉద్యోగం జరుగుతుంది. ముందుగా జ్యోతి ప్రజలున్న అలాగే కాశా వస్తుంది మాకైపోతాం కదా ఫలిత నాతో పాటు అనుసరిస్తానని కోరుతున్నాం. సార్ రండి అయిపోతుంది సార్. సభా కార్యక్రమం పాటిస్తుంది. ముందుగా మీ వచ్చి ఒక సాంగ్ పాడవలసిందిగా దేవుడు ఎవరే దేవుడే లేడన్నా దేవుడు ఎవరే మనిషే దేవుడన్నా మహనీయుడవడే గుండె వెలుగు గౌతముడే కొండి సిద్ధి బుద్ధుడే దేవుడే లేడన్నా దేవుడు ఎవరే దేవుడే లేడన్నా దేవుడు ఎవరే మనిషే దేవుడన్నా మహనీయుడవడే గుండె వెలుగు గౌతముడే కొండి సిద్ధి బుద్ధుడే కారణం లేకుండా జరగదు ఏది కారణం లేకుండా జరగదు ఏది అది తెలుసుకుంటే ఈ కాలం నీదే గుండె వెలుగు గౌతముడే కొంటి సిద్ధి బుద్ధుడే దేవుడే చెప్పిన నేను చెప్పిన దేవుడే చెప్పిన నేను చెప్పిన రుజువుగా ఈ మాట నిజము కాదంటే గుండె వెలుగు గౌతముడే కొంటి సిద్ధి బుద్ధుడే దేవుడే లేడన్న దేవుడు ఎవరే దేవుడే లేడన్న దేవుడు ఎవరే మనిషే దేవుడన్న మహనీయుడవడే గుండె వెలుగు గౌతముడే కొంటి సిద్ధి బుద్ధుడే బహుజనుల హితము బహుజన్య సుఖము బహుజనుల హితము బహుజన్య సుఖము కులమన్న లేదే ఈ మతము మనదన్న గుండె వెలుగు గౌతముడే కొంటి సిద్ధి బుద్ధుడే అష్టాంగ మార్గన దీక్షనే ఇచ్చి అష్టాంగ మార్గన దీక్షనే ఇచ్చి స్త్రీ పురుషులంతా సమానమన్న గుండె వెలుగు గౌతముడే కొంటి సిద్ధి బుద్ధుడే సోమరితనము చావుకు వరము సోమరితనము చావుకు వరము శ్రమ చేసే మనిషికి చావు లేదన్న గుండె వెలుగు గౌతముడే కొంటి సిద్ధి బుద్ధుడే దేవుడే లేడన్న దేవుడు ఎవరే దేవుడే లేడన్న దేవుడు ఎవరే మనిషే దేవుడన్న మహనీయుడవడే గుండె వెలుగు గౌతముడే కొంటి సిద్ధి బుద్ధుడే దేవుడే లేడన్న దేవుడు ఎవరే దేవుడే లేడన్న దేవుడు ఎవరే మనిషే దేవుడన్న మహనీయుడవడే గుండె వెలుగు గౌతముడే కొంటి సిద్ధి బుద్ధుడే కొంటి సిద్ధి బుద్ధుడే జై భీమ్ నమోదర్ సాధు సాధు భారతదేశ చరిత్రలో
ఈ భారత ఉపఖండం ఏషియా అంతా కూడా అశోక్ చక్రవర్తి వల్ల బౌద్ధం విరాజిల్లింది. ఆయన తన తదనంతరం ఆయన బాధించిన ఆయన నమ్మిన ధర్మాన్ని బౌద్ధాన్ని ప్రచారం చేయడానికి వాళ్ళ పిల్లల్ని ముందుగా ఆయన ఇంటి దగ్గర నుంచే ముందుగా ప్రోత్సహించారు. ఆయన కుమారుడు మహేంద్రుడు, కుమార్తె సంగమిత్రుడు ఇద్దరినీ కూడా భారతదేశానికి నలువైపులో ఉన్న అన్ని ప్రాంతాలకు కూడా వాళ్ళు పంపించి బౌద్ధాన్ని ప్రచారం చేయడం కానీ తన తర్వాత కూడా బౌద్ధ ధర్మాన్ని ప్రపంచంలో ఉండేలాగా ఆయన చేసిన కృషి ఈరోజు మనందరం ఇక్కడ బౌద్ధం గురించి మాట్లాడుకుంటున్నామంటే ఆయన చేసిన తర్వాత కాలంలో బాబాసాహెబ్ అంబేద్కర్ మళ్ళీ దానికి పునరుజ్జీవం కల్పించి మనందరికీ మన రంగంలో బౌద్ధాన్ని పెట్టారు. ఈరోజు బౌద్ధుల మీద, బౌద్ధ ఉపాసకుల మీద, భిక్షుల మీద దాడులు ఆ కాలం నుంచి ఈ కాలం వరకు జరుగుతూనే ఉన్నాయి. మనం నిత్యం చూస్తున్నాం. ఇప్పుడు కూడా ప్రపంచం అంతా కూడా శాంతి యాత్రలు చేస్తూ బౌద్ధ భిక్షువులు అందరూ చేస్తున్నవన్నీ కూడా మనం చూస్తున్నాం. వందల వేల లక్షల కిలోమీటర్లు పాదయాత్రలు చేస్తూ కాళ్ళకి ఈ కాళ్ళు పుళ్ళు వచ్చేసినా సరే అలాగే వాళ్ళందరూ కూడా నడుస్తూ ఒక పక్క చేస్తున్నారు. ఒక పక్క బుద్ధుడు ఎక్కడైతే తన జ్ఞానోదయాన్ని పొందాడో ఆ బుద్ధుని క్షేత్రాన్ని కూడా మన బౌద్ధులకు నిరసకుండా చేస్తున్న ఈ కుటుంబ రాజకీయ నాయకులు వాళ్ళందరినీ కూడా మనలో చాలామంది బుద్ధగయ్యేది అక్కడ భిక్షువులకి సంఘీభావం తెలిపి వాళ్ళందరి కోసం కూడా మనవాళ్ళు కూడా నిరాహారం చేసి చాలామంది వచ్చారు. వాళ్ళు కూడా మన మధ్యలో ఉన్నారు. వీళ్ళందరికీ కూడా మనందరం సంఘీభావం తెలియజేయాలి. బుద్ధగయలో బుద్ధుడు ఏ చెట్టుకైతే ఏ వృక్షం కిందకి జ్ఞానోదయం పొందాడో ఆ వృక్షాన్ని కూడా నాశనం చేసిన మన భారతదేశ చరిత్ర అనుకోవాలి. అయితే అదృష్టవశాత్తు శ్రీలంక పర్యటనకు వెళ్ళినప్పుడు అశోక్ చక్రవర్తి కుమారుడు మహేంద్రుడు అక్కడ కిస్సా అనే రాజు శ్రీలంకలో పరిపాలించేవాడు. ఆయన ఆ బుద్ధుడు ఎక్కడైతే జ్ఞానోదయం పొందాడో ఆ వృక్షాన్ని అందులో బొమ్మను తీసుకొచ్చి మాకు శ్రీలంకలో పాతి పెట్టమని శ్రీలంకలో దాన్ని ఆ చెట్టుని ఆ శాఖని అక్కడ ఇమ్మని ఆయన కోరినప్పుడు మహేంద్రుడు చాలా ఆనందంగా అంగీకరించి వాళ్ళ సోదరి సంఘమిత్రం ద్వారా మనకి బుద్ధగయలోని ఆ మహావృక్షాన్ని ఆ బోధి వృక్షాన్ని శ్రీలంకకి తీసుకువెళ్ళి అక్కడ నాటించారు. ఇప్పటికీ కూడా అది ఇంకా అక్కడే ఉంది. దాని శాఖని మళ్ళీ తీసుకొచ్చి బుద్ధగయలో నాటడం జరిగింది. అంటే చరిత్ర ఆనవాళ్ళు కూడా చెరిపేస్తున్నారు. ప్రస్తుతం మన ఈ మనువాద సామ్రాజ్యంలో మనందరం కూడా బౌద్ధం కోసం ఎంత కృషి చేసినా చాలా తక్కువ. ఆనాడు సంఘమిత్ర గారు ఏదైతే శ్రీలంకలో పాల్గొంటారో ఆ మొక్క నుంచి శాంపిలింగ్ తీసుకొచ్చి మన బుద్ధగయలో మళ్ళీ దాన్ని పునఃసృష్టి చేశారు. అక్కడి నుంచి తీసుకొచ్చి మనం కూడా మన విశాఖలో ఒక 3 చోట్ల మనం మళ్ళీ ఆ శాంపిలింగ్స్ తీసుకొచ్చి మనం మన విశాఖ నగరంలో నాటడం జరిగింది. ఒకటి అంబేద్కర్ భవన ప్రాంగణంలో అంబేద్కర్ బుద్ధ విహారం దగ్గర ఒక వృక్షాన్ని తీసుకొచ్చి అక్కడ పాతారు. రెండోది మన స్టీల్ ప్లాంట్ ఇప్పుడు మనం ఉన్న ప్రాంగణంలోనే ఒకటి పాతి పెట్టారు. అలాగే మూడవది కోతిన మల్లైపాలెంలోని అశోక్ నగర్ కాలనీలో కూడా మనం అది మళ్ళీ అక్కడ ప్రదర్శించడం జరిగింది. ఆ మొక్కను మళ్ళీ నాటడం జరిగింది. సో ఇవన్నీ ఇప్పుడు ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే ఆనాడు అంటే క్రీస్తు పూర్వం
207 సంవత్సరం ఆ ప్రాంతంలో నాటిన ఆ మొక్క ఇప్పటికీ కూడా క్రీస్తు శకం ఇప్పుడు 2026లో కూడా మనం ఆ మహావృక్షాన్ని ఆ బుద్ధుడికి జ్ఞానోదయం ఇచ్చిన ఆ మహావృక్షం గురించి మనం ఇప్పుడు చూస్తున్నాం. సో ఈ కార్యక్రమంలో చాలామంది మనలో బౌద్ధుల గురించి, అశోకుల గురించి, ఆయన గొప్పతనం గురించి తెలియచేయడానికి మనలో చాలామంది వక్తలు ఉన్నారు. వారిలో ముందుగా కోన వెంకటరమణ గారు వైశాఖి. నాతో పాటు ఉన్నటువంటి మిత్రులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మిత్రులారా, ఈరోజు మీ అందరికీ తెలుసు, అశోకుడు 2330 సంవత్సరాల క్రితం తన రాజ్యాన్ని ఏ విధంగా పరిపాలన చేశాడు, దాని ద్వారా మనము ఏం ఫలాలు పొందామనేది చాలా ముఖ్యమైనటువంటి అంశంగా నేను చెప్పాలనుకుంటున్నాను. నేను ఉన్న షార్ట్ టైంలో నేను ఆ విషయాన్ని చెప్పాలనుకుంటున్నాను. అయితే కొంచెం చరిత్రలోకి వెళ్తే బ్రాహ్మణ వైదిక టోటల్ సిస్టమ్ అంతా కూడా భారతదేశంలో అశోకుడు అనేటువంటి ఒక మహారాజు ఉన్నాడా లేడు అనిపించేలా చరిత్రని పూర్తిగా మార్చివేయడం అనేది మనందరూ కూడా తెలుసు. అప్పుడు అశోకుడు అనేవాడు భారతదేశాన్ని సువిశాలమైనటువంటి భారతదేశం మన మిత్రుడు చెప్పాడు. కొన్ని దేశాలు విడిపోయి ఉన్న అప్పుడు అన్నింటినీ కూడా మనకి గాంధార వరకు, ఇక్కడ కర్ణాటక వరకు, ఇటువైపు బంగ్లాదేశ్ బోర్డర్ నుంచి ఇటువైపు మన గుజరాత్ వైపు వరకు మొత్తం టోటల్ భారతదేశాన్ని సువిశాల భారతదేశాన్ని ఆయన ఉన్నటువంటి టైంలో ఒక కలిగి తప్పించి మిగతా అన్నింటినీ ఆయన ఆధీనంలో ఉన్న పరిస్థితిలో ఉన్న దాన్ని ఆయన అప్పుడు అర్థమైంది ప్రజలకి ఏంటి, దాని మీద ఉన్నటువంటి అంశాలు ఏంటి అనేది మనం ఒకసారి చూద్దాం. అయితే ఆయన యొక్క శిలాశాసనాలు రాసినది మొత్తం శిలాశాసనాలు 14 శిలాశాసనాలు ఉన్నాయండి. 14 శిలాశాసనాలు 7 వచ్చి స్తూపాలు. ఆయన రాయించిన స్తూపాల్లో 7 స్తూపాలు ఉన్నాయి. 3 పొగలు చెక్కించడం జరిగింది ఆయన టైంలో. అయితే ఈ 14 శిలాశాసనాల్లో ఏ రాయించాడు, అది మనకు ఏమైనా ఉపయోగపడుతుందా? అసలు భారతదేశం అశోకుడిని మళ్ళీ వెనక్కి తీసుకొచ్చి ఆయన్ని సువర్ణ అక్షరాలతో లిఖింపబడినట్టుగా చేసినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఊరికే సాధారణంగా ఆయన తీసుకోలేదు. ఆయన పరిపాలనా విధానాన్ని పూర్తిగా స్టడీ చేసిన తర్వాత ఆ బ్రాహ్మీ లిపి నుంచి తప్పతప్పాలుగా ఇంగ్లీష్లోకి అన్నింటిలోకి తర్జుమా అయిన తర్వాత అవన్నింటినీ పరిశోధన చేసిన తర్వాత ఆయన్ని సత్యవంతుడిగా భారతదేశానికి ప్రకటించాడు. ఆయన ఏం తీసుకున్నాడు ఆయన దగ్గర నుంచి? ఆయన పరిపాలనా విధానం బాగుండడం కదా మనకి ఇవన్నీ తీసుకున్నాడు, అవునా కాదా అనేది మనం అర్థం చేసుకోవాలి. జనరల్గా ఏం చెప్తారు, అశోకుడు కానీ రోడ్డు వైపులో చెట్లు రాణించారు, జనరల్గా మన చిన్నప్పుడు ఎంతవరకే చెప్పారు, అది కూడా కుట్ర. కానీ చరిత్రను తెలుసుకోకపోతే బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్తారు, చరిత్రను తెలుసుకోకపోతే చరిత్రని మనం సృష్టించలేము. కాబట్టి చరిత్రను తెలుసుకోవడం మొదలుపెట్టిన తర్వాత ఆయన చెప్పినటువంటి అంశాలు, అది మీకు అందరికీ తెలుసు. లైన్ క్యాపిటల్ అంటే ఏంటి, అది దాంట్లో ఏమున్నాయి, దాని ద్వారా భారతదేశానికి ఏం చెప్పాలనుకున్నాడు, ఒక మెసేజ్ ఏమి ఇవ్వాలనుకున్నాడు. అలాగే చక్రం అంటే ఏంటి, చక్రం అనేది రొటేషన్ సంబంధించి 24 ఫోక్స్ ఉంటాయి దాంట్లోనే, దాని ప్రతిదానికి ఒక అర్థం ఉంది. ఇదంతా నేను చెప్పాలని అనుకోవట్లేదు, అంటే టైం చాలా తక్కువ ఉంది. మీరు మళ్ళీ
పరిశోధన మీరు అందరికీ మీరు చేసుకోవడానికి ఒక ఇంటి మాత్రమే ఇవ్వగలుగుతుంది. ఎందుకంటే అంత టైం లేదు మనకి. ఓకే, ఏంటి దాని చరిత్ర ఏంటి అది కూడా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉండదు. అలాగే ఆయన రాసినటువంటి 14 శిలాశాసనాలని మనము ఆర్టికల్స్ రూపంలో తీసుకున్నాం. మనం ఈరోజు భారతదేశం నడుస్తుందంటే అశోకుడు ఇచ్చినటువంటి స్ఫూర్తిదాయకమైనటువంటి పరిపాలనా విధానాన్ని ఈరోజు మనం తీసుకుని మన ఆర్టికల్స్లో పెట్టుకొని ఏ ప్రభుత్వం వచ్చినా ఎవరు వచ్చినా సరే దాన్ని అమలు చేసే విధంగా ముందుకెళ్తుంది. ఈరోజు ఎన్ని ఉన్నాయో ఒకసారి జస్ట్ అవుట్లైన్ మాత్రం చదువుతారు. చాలా మిత్రులు ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి అంత ఇది అవుతాం. మనకి ఒకటి జీవించే ఆర్టికల్ 21 అది అశోకుడు రాయించినటువంటి మొట్టమొదటి శిలాశాసనంలో ఉన్నటువంటి అంశం అది. ఆ అంశాన్ని తీసుకొని బాబాసాహెబ్ అంబేద్కర్ ఆర్టికల్ 21 కింద దాన్ని తీసుకొచ్చారు. సేమ్ టు సేమ్. అలాగే సామాజిక న్యాయం ఆర్టికల్ 2లో ఉంది. శాస్త్రంలో 2లో ఉంది సామాజిక న్యాయం. దాన్ని ఆర్టికల్ 38, 47 కింద తీసుకొచ్చారు బాబాసాహెబ్ అంబేద్కర్. అలాగే ఆర్థిక న్యాయం, అందరికీ సమన్యాయం కావాలి. ప్రతి ఒక్కరు కూడా ముందు అప్పుడు అందరికీ సమానమైన వేతనం లేదు, సమానమైన ఆర్థికపరమైనటువంటి ఈక్వాలిటీ లేదు. మనిషికి మారిపోయింది, కులంకి మారిపోయింది. వర్గానికి సేమ్ పని చేసేది కానీ జీతాలు వేరుగా ఉన్నాయి. కానీ అలా చెప్పలేదు. దాన్ని సమన్యాయం చేయమన్నాడు. అది ఆర్టికల్ 39 ద్వారా బాబాసాహెబ్ అంబేద్కర్ దాన్ని మళ్ళీ ఇక్కడ లిఖించి ఇది అశోకుడి పరిపాలన విధానం అని మళ్ళీ మనకి గుర్తు చేశారు. అలాగే తమ జీవితం అంటే 3-4 శాసనాల ద్వారా మనం తమ జీవితాన్ని చూస్తాం. మనం ఆర్టికల్ 51A డ్యూటీస్, ఒక పౌరుడికి ఉండవలసిన డ్యూటీస్ ఏంటి, ఆ డ్యూటీస్ని ఆయన ఆ శాసనం ద్వారా చెప్పడం జరిగింది. అలాగే 5 సమానత్వం అంటే లాభం కానీ అందరికీ కూడా ఆపర్చునిటీ సమానంగా ఉండాలని చెప్పడం ద్వారా ఆర్టికల్ 14 ఆయన ఇంపోజ్ చేయడం జరిగింది. ఇలాగ ప్రతిదీ కూడా. అలాగే మన ప్రియంబుల్ని చూసుకుంటే ప్రజాస్వామ్యం ఎక్కడి నుంచి వచ్చింది అసలు ప్రజాస్వామ్యం వర్డ్ మన భారతదేశంలో లేదు. దాన్ని తీసుకొచ్చిన అశోకుడు పరిపాలనలో ప్రజలకి చేరువుగా ఉండాలని ధర్మగంట పెట్టాడు. ఏ వ్యక్తికి అయినా సరే అన్యాయం జరిగిందంటే వచ్చి ధర్మగంట కొట్టాలని చెప్పాడు. ధర్మగంట కొడితే అతను రాజు డైరెక్ట్గా వినివాడు. దాంట్లో న్యాయాన్ని పరిశీలించి ఇమ్మీడియట్గా అక్కడ పరిష్కారం చేసేవాడు. ఈరోజు ఇప్పుడు జన్మభూమి సంథింగ్ కొన్ని వస్తున్నాయి కదా, ఇవన్నింటికి పునాది ఎక్కడంటే అశోకుడు. చూడండి, మనం ఇంకా ఆ సాంప్రదాయాన్ని మన నరనరాల్లోనే ఉంది. బౌద్ధం కానీ జీవన విధానంలో కలిసిపోయింది కాబట్టి మనం ఇంకా దాన్ని ముందుకు తీసుకెళ్తా ఉన్నాం మనం. అలాగే ప్రజా శ్రేయస్ కోసం ఆర్టికల్ 41 అనేది అంటే అన్ని మతాలను మనం సమానంగా గౌరవించాలని. అలాగే ఇందాక చెప్పాను 3 గుహలు చెప్పాను. 3 గుహలు 3 ధర్మానికి ఇవ్వడం జరిగింది. ఒకటి అజీవ ధర్మానికి ఇవ్వడం జరిగింది, ఒకటేమో విశ్వకర్మ మతానికి ఇవ్వడం జరిగింది, ఇంకొకటి బౌద్ధానికి ఇవ్వడం జరిగింది. అంటే ఆయన అన్ని మతాలను సమానంగా తీసుకెళ్ళాలి, సమాన గౌరవభావంగా చూశాడు. కానీ సత్యాన్ని మాత్రం డెఫినెట్గా నైతిక జీవనం మాత్రం చేయాలని మాత్రం డెఫినెట్గా ఆ విషయంలో స్ట్రిక్ట్గా ఉన్నాడు. ఇలాగా అన్ని మతాలను గౌరవించడానికి ఆర్టికల్ 25 అది ఇతరుల యొక్క స్వేచ్ఛను మనం హరించకూడదని చెప్పడం ద్వారా మనకి ఆర్టికల్ 19ని మన శాసనం 11 ద్వారా మనం తీసుకొచ్చాం. అలాగే మతాల మధ్యన విద్వేషం ఉండకూడదని చెప్పి కూడా ఆర్టికల్ 15 అనేది చెప్తుంది. అంటే ఎన్నిటికంటే ఇంకొకటి మెయిన్ ఇంపార్టెంట్ అంటే శిలాశాసనము 13 చాలా ఇంపార్టెంట్. శిలాశాసనం 13 ఏం చెప్తుందంటే కళింగ యుద్ధం తర్వాత అతను చండాశోకుడు ధమ్మాశోకుడిగా ఎలా మారాడని చెప్తూ ధమ్మాన్ని ఎలా విస్తృతపరచాలి అని మాత్రమే కాకుండా దాంట్లో ప్రత్యేకించి ప్రజా సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని ఆ రోజు ఉన్నటువంటి గిరిజనులు ఎవరైతే ఉన్నారో గిరిజనుల కోసం సపరేట్గా 13లో లిఖింపబడింది. అలా సంక్షేమం చూడాలని చెప్పి చేయడం జరిగింది. అలాగే ఇంకొకటి ఏంటంటే ఈరోజు మన మంత్రులు కాకుండా మనకి ఐఏఎస్ ఆఫీసర్లు ఎలా ఉన్నారో ఈ యొక్క నైతిక విలువల్ని ప్రజల్లో ఇంపోజ్ చేసి ప్రజలకి తెలియజేసి శాస్త్ర ప్రాసెస్ అయిపోలేదండి, అది బుక్లో ఉంటుంది. కానీ
కొంతమందిని అధికారులను నియమించి ఆ శాసనంలో ఏమున్నాయో చదివి వాళ్ళకి అర్థం చెప్పేటట్టుగా అవి వాళ్ళు పాటించేటట్లుగా పాటించడానికి వాళ్ళకి ఎక్కడైనా ఇబ్బందులు వస్తే వాటిని సరిదిద్దేటట్లుగా ఒక యంత్రాంగాన్ని కూడా ఏర్పాటు చేశారు. అంటే తమ జీవితానికి ఒక ప్రాక్టీస్ తీసుకురావడం అనేది జరిగింది. దాన్ని ఆయన పెట్టిన మాట అంటే తమ్మ మాతృలు అని అన్నారు. అంటే ఇప్పుడు మన భాషలో చెప్పాలంటే ఒక ఐఏఎస్ ఆఫీసర్స్ అలా మనం అనుకోవచ్చు. ఈ విధంగా ఇవన్నీ తీసుకోవడం ద్వారా అలాగే లాస్ట్ 14లో చెప్పింది ఏంటంటే ఎక్కడెక్కడ ఈ శిలాశాసనాలు మనం పెట్టాడు అనేది ఆయన చెప్పడం అనేది జరిగింది. ఈ అన్నింటినీ కోరికలుంటుంది బాబాసాహెబ్ అంబేద్కర్ మొత్తం దీన్ని స్టడీ చేసిన తర్వాత ఆర్టికల్స్ రూపంలోని భారతదేశానికి ప్రియంబుల్స్ రూపంలోని సెక్యులరిజం కానీ ఇవన్నీ కూడా తీసుకొచ్చింది ఈ యొక్క అశోక్ యొక్క పరిపాలనా విధానాన్ని చూసుకునే. అయితే ఇక్కడ నేను ఒకే నిమిషంలో ఆపేస్తున్నాను. అయితే మన బాధ్యత ఏంటి? ఇప్పుడు మనము పాతవి అన్నీ మనం తెలుసుకుంటున్నాము. తెలుసుకుని ఆచరించే క్రమంలో మనం ఏం చదువుతున్నామో అనేది మెయిన్ ఇంపార్టెంట్. ఈరోజు పుంకాలుగా మీకు నెట్లో కొట్టగానే చాలా విస్తృతమైనటువంటివి వస్తాయి, కానీ అన్నీ కూడా నిజమైనవి కాదు. ఎందుకంటే చరిత్ర మనం రాసుకోలేదు. ఒక చరిత్రకారుడు చెప్తాడు, సింహాలు తమ చరిత్రను తాము రాసుకోకపోతే వేటగాడు చెప్పే పెట్టగలలే మనకి చరిత్ర అయిపోతుంది. సేమ్ అదే జరిగింది, ఇప్పుడు వాస్తవంగా జరిగింది. కాబట్టి చరిత్రను తెలుసుకోవాలంటే మనకున్న ఒకే ఒక ఎముకబుల్ పర్సన్ ఎవరంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. మిత్రులారా, ఇంకంతకు మించి లేదు. ఎందుకంటే ఆయన పరిశోధన చేసి రాసి మనిషినండి. ఇక్కడ పుస్తకాలు చదవలేక మనం బాధపడతాం. పుస్తకాలు చదవండి, ఆయన రాసిన పుస్తకాలు చదవండి. తర్వాత మీరు 1,00,000 పుస్తకాలు ఏదైనా చదవండి, కానీ ముందుగా ఆయన రాసిన పుస్తకాలు చదవండి. మీకు దమ్మం కానీ ఆయన జీవనం ఎలాంటి విధానాలను వెళ్ళాలనేది కానీ ఏం చేయాలనేది కానీ మనకి అరటిపండు ఒలిచిపెట్టినట్లుగా రాసిపెట్టాడు ఆయన. అన్ని భాషల్లో దొరుకుతున్నాయి. అది చదవగలిగితే మనము చరిత్రను తెలుసుకుంటే సగం మన విజయం సాధించినట్లే, మిగతా సగం పనిచేయడం అని తెలియజేస్తూ నేను అది ఎక్కువ సమయాన్ని తీసుకోకుండా అభినందన. థ్యాంక్ యూ వెరీ మచ్. నమో బుద్ధాయ. చారిత్రక అంశాలతో పాటు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్స్ శాసనాలలో లిఖితమైనటువంటి వాళ్ళు ఉన్నారు. 2 విధాలు మీకు అందరు ముందు కానీ ఆయన తర్వాత కూడా ఆయన యొక్క రాజ్యాన్ని పరిపాలించిన విధంగా ఏ రాజు కూడా పరిపాలించలేదన్న విషయాన్ని ఆయన యొక్క రాజ్య విస్తరణ మనం చూసినట్లయితే దాదాపు 10 లక్షల చదరపు మీటర్లు ఆయన యొక్క రాజ్యం యొక్క విశాలి ఉంది. ఆయన కేవలం ఇప్పుడున్నటువంటి భారతదేశాన్నే కాకుండా పాకిస్తాన్, అదేవిధంగా ఇరాన్, అదేవిధంగా బంగ్లాదేశ్ ఈ యొక్క ప్రాంతాన్ని కూడా కలిపి ఇక తమిళనాడు, నెల్లూరు వరకు పరిపాలించారు. తమిళనాడు లోపల పోలేదు. అంతా దాదాపు వచ్చేసి ఆయన యొక్క రాజ్య జనాభా వచ్చేసి 10 కోట్లు. ఆయన పాటలీపుత్రులు ఇప్పుడున్నటువంటి పాట్నాన్ని రాజధానిగా చేసుకున్నాడు. ఆ పాట్నా నుంచి ఏ సరిహద్దుకు పోవాలన్నా 30 రోజులు జర్నీ పట్టింది ఆ రోజు. అంటే ఏ మూలకి వెళ్ళాలన్నా 30 రోజులు, వెళ్ళడానికి 30 రోజులు, రావడానికి 30 రోజులు, 60 రోజులు పడుతుంది. ఇప్పుడు అది ఎండాకాలం మాత్రమే. మిగతా కాలాల్లో మీకు తెలుసు ఈ వర్షాలు, తుఫాను వీటి వల్ల టైం కూడా ఎక్కువ తీసుకోండి. ఇక్కడ విషయం అనేది ఎంత దూరం పోతుంది అనేది కాదు, ఎంత సమయం పడుతుంది అనేది కాదు. ఒక చక్రవర్తి ఇంత దూరమైనటువంటి ప్రాంతాన్ని కమ్యూనికేషన్ లేకుండా ఎలా పరిపాలించగలిగారు? అనేక జాతులతోటి, మతాలతోటి, అనేక భాషలతో మిళితమైనటువంటి ఈ యొక్క భారతదేశ సామ్రాజ్యాన్ని ఏక ఛత్రాధిపత్యంగా ఎలా పరిపాలించగలిగాడు అనేది పెద్ద సమస్య. మీకు తెలుసు, క్రీస్తు పూర్వం 268లో ఆయన పట్టాభిషిక్తుడు అయిన తర్వాత, పట్టాభిషిక్తుడు కావడానికి చాలా కారణాలు ఉన్నాయి. పట్టాభిషిక్తుడిగా కాకముందు 9 ఏళ్ల ప్రాయంలో ఆయన్ని తక్షశిల యొక్క సైన్యాధ్యక్షుడిగా నియమించడం, తక్షశిలలో ఉన్నటువంటి సైనిక తిరుగుబాటును ఆయన ఆ యొక్క మేధతోటి ఎదుర్కొని ఆ యొక్క తక్షశిలకి ఆయన గొప్ప పేరు తీసుకొచ్చిన తర్వాత, బిందుసారుడు ఆ యొక్క విషయాన్ని గమనించి తర్వాత ఉజ్జయిని మహా వ్యాపార కూడలైనటువంటి ఉజ్జయిని ఆయన గవర్నర్గా నియమించాడు. ఆ ఉజ్జయినిలో గవర్నర్గా ఆయన నియమించినప్పుడే ఆయన
విషితాదేవి అనేటువంటి ఒక ఆమె ఒక వర్తకులు కూతురు ప్రేమలో పడి తర్వాత ఆయన పెళ్లి చేసుకొని మీకు తెలుసు మనకి మహేంద్రుడు సంగమిత్రుడు ఇద్దరు కుమారులు కలిగాడు. బౌద్ధం గురించినటువంటి ఆలోచన ఆ విషితాదేవి బౌద్ధ మతస్థురాలు ఆమె గురించి ఆయన బౌద్ధం వంటబట్టింది ఆయన తెలుసుకోవడం, కానీ బౌద్ధాన్ని ఉన్నాడు కానీ ఆయన ఆచరించాలి. మీకు కూడా తెలుసు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 1956లో మాత్రమే బౌద్ధాన్ని తీసుకున్నారు అంటారు, కానీ ఆయన మెట్రికులేషన్ అప్పుడు కేరళ బౌద్ధించినటువంటి బుద్ధ చరిత్ర ద్వారా ఆయన బౌద్ధానికి ఒక అవగాహన. అలాగే ఈయన కూడా విషితాదేవిని పెళ్లి చేసుకున్నప్పుడే ఆయనకు అవగాహన ఉంది. మన చరిత్రలో చూస్తే వారి యొక్క అన్నదమ్ములు 100 మందిని సంబంధించి 99 మంది చంపి ఈయన రాజ్యాభిషిక్తుడు అయ్యేటటువంటిది, కానీ తర్వాత శాస్త్రాన్ని బట్టి కేవలం 4 అన్నదమ్ములు వాళ్ళు, అందులో ఇద్దరిని చంపాడు, 3వ వాడు వదిలేసి బౌద్ధాన్ని పట్టుకుని వెళ్ళాడు, ఈయన పట్టాభిషిక్తుడు అయ్యాడు. చరిత్రలోకి ఎక్కువ వెళ్ళడం టైం లేదు కాబట్టి ఈ విధంగా రాజ్య చేసిన తర్వాత 2000 అంటే క్రీస్తు పూర్వం 268లో పట్టాభిషిక్తుడు అయిన తర్వాత ఒక 8 సంవత్సరాల తర్వాత అంటే క్రీస్తు పూర్వం 261లో ఆయన యొక్క జీవితాన్ని కాదు ఈ యొక్క భారతదేశం యొక్క రూపురేఖలు మార్చినటువంటి ఒక యుద్ధం జరిగిందంటే మీకు తెలుసు, అదే కలిగి యుద్ధం. ఆ యుద్ధం జరగడానికి కారణాలు అనేవి సరిగా లేకపోయినా కానీ మన యొక్క పండితుల అంచనా ప్రకారము దక్షిణ భారతదేశానికి ఉత్తర భారతదేశానికి వాణిజ్య రహదారిగా ఉన్నటువంటి ప్రాంతం ఈ కలింగ ప్రాంతం. ఏదైతే ఇప్పుడు వరుస అని చెప్తున్నామో ఈ ఉత్తరాంధ్ర దాదాపు రాజమండ్రి దాకా వెళ్తున్నదాన్ని మనం కలింగ ప్రాంతంగా చెప్పుకుంటున్నాం. ఇది మంచి వర్షక వాణిజ్యాలు కలిగింది, ప్రతిష్టమైనటువంటి సామ్రాజ్య రాజ్యం ఇది. దీన్ని కానీ మనం చేయించుకున్నట్లయితే వాణిజ్య వ్యాపారాలకు బాగా అనుకూలంగా ఉంటుందని చెప్పేసి ఆయన ఈ యొక్క కలింగ మీద దాడి చేయడం. ఈ కలింగ యుద్ధంలో జరిగినటువంటి మీకు తెలుసు దాదాపు 1,00,000 మంది మరణించాడు, 150 లక్షల మంది 1,50,000 మంది వాడు శతఘాతులు అయ్యారు. ఇవన్నీ కూడా ఆయన హృదయాన్ని కలిసివేయటం, అదే కాకుండా రక్తపారటం చూసి, అదేవిధంగా ఈ కళింగలో ఉన్నటువంటి బుద్ధిస్టులు ఎవరైతే ఉన్నారో మాంస కానివ్వండి ఉపాసకులు ఆ యొక్క యుద్ధంలో గాయపడిన వాళ్ళకి వాళ్ళు చేసినటువంటి సేవ, వాళ్ళని శత్రువు అని చూడకుండా మిత్రుడని చూడకుండా అశోకులకు సంబంధించిన సైన్యానికి అదేవిధంగా కళింగకు సంబంధించినటువంటి సైన్యానికి అందరూ కూడా ఏకరీతిన బుద్ధం శరణం గచ్చామి అంటూ వాళ్ళు చేసినటువంటి సేవ చూసిన తర్వాత అప్పుడు విషితాదేవి దగ్గర అనుకున్నటువంటి బౌద్ధం గురించి మాట్లాడుతుంది. ఆయనకి తెలుసు నేను చేసిన చాలా తప్పు, ఈ పశ్చాత్తాపంగా ఆయన ప్రవర్తన మార్చుకోవడం జరిగి తరువాత మీకు తెలుసు ఆయన ఒక గురువైనటువంటి బౌద్ధ గురువు మొదలు బుద్ధతిస్స అంటే ఉపగుప్తుడు అని అంటాం. ఆ ఉపగుప్తుడు ద్వారా ఆయన దీక్ష తీసుకోవడం జరిగింది. కలింగ యుద్ధానంతరం ఆయన దీక్ష తీసుకున్నా కానీ దాదాపు 1 సంవత్సరం పాటు కూడా ఆయన యొక్క ఈ మదన పడేటటువంటి బాధల్లోనే దీని గురించి ఆలోచిస్తూ గడిపి ఇంకా చివరికి ఇంకొక 6-7 నెలల పాటు ఆయన ఏం చేశాడంటే ఈ యొక్క ఉపగుప్తుడు ఎవరైతే దీక్షించాడో ఆయన ద్వారా ఆయన పపంచ తీసుకున్నాడు. మీకు తెలుసు పపంచ అంటే ఒక వ్యక్తి తన జీవిత కాలంలో 1 రోజు నుంచి దాదాపు 2 సంవత్సరాల దాకా బౌద్ధ భిక్షువుగా మారవచ్చు అనేటువంటి ఒక పద్ధతి ఇప్పుడు కూడా పాటించడం జరుగుతుంది. ఆయన సంపూర్ణ బౌద్ధ భిక్షువుగా మారకుండా ఒక 6 నెలలు బౌద్ధ భిక్షువుగా ఆయన గడపడం జరిగింది. ఈ 6 నెలల కాలంలో మీకు తెలుసు ఉపగుప్తుడు ఆయనకి ఏమి బోధించాడు అనేది ఇక్కడ టర్నింగ్ పాయింట్. ఉపగుప్తుడు అనేవాడు ఏం బోధించాడంటే నైతికతను గురించి చెప్పాడు, పంచశీల గురించి చెప్పాడు, అష్టాంగ మార్గాన్ని గురించి చెప్పాడు. అంతటితో కాగలేదు, రాజా నీతోటి ఈ యొక్క దేశానికి పని ఉంది కాబట్టి ఆయన ముఖ్యంగా రాజ్య పరిపాలనా వ్యవస్థ గురించి బుద్ధుడు ఏం చెప్పాడో అశోకుడు నేర్పించాడు. అందులో ముఖ్యంగా మన బౌద్ధంలో చూసే చక్రవర్త సింహనాథ సుత్తలో ఉంటుంది, కూటదంత సుత్త అనేది ఉంటుంది, దశ రాజధర్మాలు ఉంటాయి. ఈ చక్రవర్తి సింహనాథ సుత్తులో ఎవరైతే ఈ దేశంలో అరాచకం జరిగినా, దొంగతనాలు జరిగినా, అవరాలు జరిగినా దానికి కారణం పేదరికమేను, వాళ్ళని శిక్షించడం వల్ల మీ యొక్క పేదరికం, మీ యొక్క ఈ యొక్క అల్లరులు, ఈ అరాచకాలు ఆగవు, వాళ్ళకి సరైనటువంటి అవకాశాలు కల్పించడం వల్లనే ఈ అల్లర్లు ఆగుతాయి అని చెప్పడం. అలాగే కూటదంత సూత్రంలో రాజు తన యొక్క దేశంలో ఉన్నటువంటి వ్యవసాయ కార్మికులకి, వ్యవసాయస్తులకు విత్తనాలు, కార్మికులకి పని కల్పించడం, అదే ఉద్యోగస్తులకు సకాలంలో జీతాలు ఇవ్వడం, ఏ విధంగా మీరు రాజ్యాన్ని పరిపాలించాడో ఆ రోజు ఆయన కూటదంత సూత్రంలో మనకి బుద్ధుడు చెప్పడం అనేది జరిగింది. ఈ విషయాలన్నింటినీ కూడా ఒకసారి నెమరవేసి
ఆయన అశోకుడు చెప్పిన తర్వాత అశోకుడు తర్వాత వచ్చేసి మీకు తెలుసు ఆయన మనం ఇప్పుడు చెప్తాం దసరా రోజు చెప్తాం అశోక్ విజయదశమి రోజు. ఆ రోజు ఆయన కొన్ని శాసనాలను లిఖిస్తూ కొన్ని సూత్రాలను పొందుపరచబడి మీకు తెలుసు భారతదేశంలో మొట్టమొదటి లిఖితపూర్వక రాజ్యాంగం ఈ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ లిఖిత రాజ్యాంగం అంటాం. కాదు, మొట్టమొదటి భారతదేశ రాజ్యాంగం మౌర్య సామ్రాజ్యంలో అశోకుడు లిఖించినటువంటి శాసనాలు ఉన్నటువంటి రాజ్యాంగమే మొదటి రాజ్యాంగము. ఈ రోజు రాజ్యాంగానికి ఆపద జరుగుతుందని మనం గోలు పెడుతున్నాం. అశోకుడు నిర్మించినటువంటి శాసనాలు ఎండకి వానకు తెలిసి ఎలా బీభత్సంగా ఉన్నాయి. అసలైనటువంటి ధర్మ సూత్రాలను వాటిని కూడా రక్షించుకోలేనటువంటి పరిస్థితి మనం ఈ రోజు మనకు బోధిస్తుంది. నేను ఆంధ్రప్రదేశ్లో మనకి దగ్గరగా ఉన్నటువంటి నేను ఎర్రగుడి శాసనాలు కర్నూలు దగ్గర ఉన్నటువంటి ఎర్రగుడి శాసనాలని ఈ అశోక్ పోయిన అశోక్ జయంతి కాకుండా అశోక్ దేశం కాకుండా అందరూ ముందు సంవత్సరం వెళ్ళి నేను వాటిని సందర్శించడం, అదేవిధంగా దానికి సంబంధించి ఆర్కియాలజీ వాళ్ళకి సరైనటువంటి ఒక లెక్క పెట్టేసి వీటిని కూడా పరిరక్షించండి, ఆ యొక్క పైన షెల్టర్ సరిగ్గా లేదని ఇవన్నీ చెప్పొచ్చుంటారు. మీకు తెలుసు అశోకుడు ఇందాక సాధించిన 14 శాసనాలు వేశాడు. ఇప్పుడు ఎర్రగుడి శాసనంలో మనం ఆడ పోయి చూస్తే వాళ్ళు అనిపించేది మనకు పాలి రాకపోయిన తర్వాత నేను రిపోర్ట్ చేసుకుని చూస్తే తల్లిదండ్రులను గౌరవించండి, అదేవిధంగా గురువులను గౌరవించండి, ముసలి వాళ్ళను ఆదుకోండి, ఇదేటువంటి ధర్మాలు అనేకటి కూడా ఆయన ఆ యొక్క శాసనాలలో మనం లిఖించడం అనేది జరిగింది. మరి ముఖ్యంగా సబ్జెక్ట్ డైవర్షన్ కాకుండా ఒక 2-3 నిమిషాలు నేను మాట్లాడుతున్నాను. సరే, ఓకే, ఆయన యొక్క లిఖిత రాజ్యాంగాన్ని శాసనాల రూపంలో మనకి ఇవ్వటం అనేది జరిగింది. కానీ తర్వాత నేను అనేది ఏంటంటే ఆయన రాజ్యాంగం మీకు తెలుసు, ఇప్పుడు రాజ్యాంగం రాశాడు, రాజ్యాంగంలో హక్కులు అన్నీ కూడా పొందుపరిచాడు. అవి ఈరోజు జనానికి అందుతున్నాయా అంటే అది మన $1 మిలియన్ ప్రశ్నగా ఉంది. సంక్షేమ రాజ్యానికి రాజ్యాంగాన్ని రూపొందించడమే కాదు, ఆ రాజ్యాంగంలో పొందుపరిచిన ప్రతి అంశం కూడా ఆ యొక్క ప్రజలకు చేరినప్పుడే ఆ రాజ్యాంగం అనేది బలవంతం అవుతుంది. అదేవిధంగా ఆ రోజుల్లో టెక్నాలజీ లేని టైంలో ఆయన ఈ శాసనాలని వేసి అనేక కూడల్లో కూడా చేర్చాడు. కూడల్లో ఎలా చేశాడంటే నేను అశోకుడైన రాజు ప్రియదర్శి దేవానా ప్రియదర్శి దేవతలకు ప్రియమైనటువంటి వాడిని, దేవతలు ఇష్టపడేవాడినటువంటి నేను మీకు చెప్తున్నాను, మీరు ఈ విధంగా నైతికత కలిగి ఉండి, ఈ విధంగా కరుణ కలిగి ఉండండి, ఈ విధంగా అహింసను కలిగి ఉండండి అని చెప్పేసి అనేక శాసనాలని మనం అక్కడ డైరెక్ట్గా ప్రజలతో సంపాదించడానికి వేశాడంటే దీన్ని బట్టి అశోకుని కాలంలో 100% అక్షరాస్యత ఉందని చెప్పేసి మనం గమనించాలి. మనం అంటాం దాదాపు 2000 సంవత్సరాల నుంచి మనకి విద్య దూరం అయిందని. 2000 సంవత్సరాలు విద్య దూరం అయింది, కానీ 2000 సంవత్సరాల ముందు అశోకుని కాలంలో మనం సంపూర్ణ ప్రజలందరూ కూడా సంపూర్ణ అక్షరాస్యతలు. వాళ్ళు మాట్లాడే భాష మగధ పాళీ. కానీ మీకు తెలుసు, దౌర్భాగ్యం మీకు తెలుసు, ఈ మౌర్య సామ్రాజ్య పతనానంతరం పుష్యశృంగమిత్రుడు రాజైన తర్వాత ఈ యొక్క పాలిని నల్లగా తోసేసేసి మనల్ని అక్షరాస్యత లేని వాళ్ళగా చేసి నిరక్షరాస్యులుగా చేసి ఆ దాంట్లో సంస్కృతాన్ని ప్రవేశపెట్టారు. ఒక డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు సంస్కృతాన్ని రాజ్య భాషగా ప్రవేశపెట్టడానికి బ్రాహ్మణులు ఎందుకు కుట్ర చేశారంటే పాలిలో మనిషి జీవన విధానానికి సంబంధించినటువంటి అన్ని విషయాలు ఉన్నాయి. అయినా కానీ బ్రాహ్మణుడికి దానివల్ల లాభం లేదు. కానీ ఆయన ఆ బుద్ధుడు చెప్పినటువంటి కుల నిర్మూలన, మనిషి మనిషికే పుడతాడు కానీ వేరే దానికి పుట్టడు. బ్రాహ్మణ స్త్రీ కూడా గర్భంతోటే ఉంటుంది, ఆమె కూడా పిల్లలు నడుతుంది, ఆమె కూడా మనలాగా సాగుతుంది అని చెప్పి. కాబట్టి మనిషి యొక్క వ్యక్తిత్వాన్ని బట్టి వాడు ఉన్నతుడుగా లేక నీచుడిగా చూడబడాలా కానీ కేవలం పుట్టుక ద్వారా కాదని చెప్పినటువంటి తరాగత గౌతమ బుద్ధుని యొక్క సిద్ధాంతం ఆ యొక్క పాలీ భాషలో నిక్షిప్తం అయి ఉండటం వలన ఇది దీనివల్ల జనాలు అవేర్నెస్ అవుతుందని చెప్పేసి చిన్నగా పాలీని తొలగించి రాజ్య భాష ప్రజలకు అర్థం కానటువంటి రాజ్య భాష సంస్కృతాన్ని ఈ యొక్క మనోవాద బ్రాహ్మణులు చేర్చడం వల్ల మనం నిరక్షరాస్యులుగా పరిస్థితి. ఆ విధంగా అశోకుడు 100% అక్షరాస్యత సాధించిన తర్వాత ఆయన వల్ల మనం చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే ముఖ్యంగా అక్షరాస్యత ఒకటే కాదంటే జీడిపి అంటాం చూసావా, ఆర్థిక వ్యవస్థకు బలమైన పునాదులు వేసాడు ఆయన. జీడిపి ఆ రోజుల్లో 30% జీడిపి ఉంది. ఆ 30% జీడిపిని ఇప్పుడు అమెరికా సంయుక్త రాష్ట్రాలు కూడా చేరుకోలేవు అనమాట. అంత పగడ్బందీ ఆర్థిక వ్యవస్థ రూపొందించినటువంటి గొప్ప
ముఖ్యంగా నేను ఎక్కువ సమయం పోను, మూడే కారణాలు చెప్పాడు. ఒకటి, మనుషుల అహింస కరుణతో జీవించడం అనేది ఆయన చేసినటువంటి. ఇంకో మూడోది వచ్చేసేసి ఆయన చేసినటువంటి సామాజిక నిర్మాణం, సామాజిక సంక్షేమానికి పెద్దపీట వేయడం వలన ఈరోజు ఆయన గురించి మనం ఇక్కడ మాట్లాడుకోవాలి. ఆయన అహింసకి చెప్పాడు ఏంటంటే జంతు బలులను నిషేధించాడు. జంతు బలుల్ని ఆ యొక్క పండగల్లో వాటిల్లో తిరునాళ్ళు నిషేధించడమే కాకుండా జనాలందరూ చెప్పాడు ఏదో ఒకటి మన ఒక శాసనం ద్వారా మనం తెలియజేయబడితే ప్రజలందరూ కూడా దాన్ని అనుసరించరు, దాన్ని మన జీవితంలో పాటించాలని చెప్పి రాజ్య ప్రసాదంలో రోజుకి వందల కొద్ది వేల కొద్ది జంతువులని నిషేధించి కేవలం రోజుకి 3 జంతువులు మాత్రం 2 పక్షుల్ని ఒక జంతువును కోసేటువంటి సాంప్రదాయం పెట్టి క్రమేపీ దాన్ని కూడా తొలగించడం వలన జనాల్లో ఒక నైతిక భావన రాజేలు అనుసరించాడు మనకి ఏంటి అని చెప్పేసేటటువంటి ఆలోచనతో ఆ రోజు సంపూర్ణంగా ఈ జంతు బలులను నిషేధించడం అనేది జరిగింది. అంతేకాకుండా ఆయన జంతు బలులను నిషేధించడమే కానీ అహింస చూడలేదు. ఒక రాజ్యంతో ఏ రాజ్యం కలిగి విధానంతో కట్టుబట్టి యుద్ధం చేయనని చెప్పి కేవలం ఆయన ఆ యొక్క సంధి సయోధ్య విదేశాన్ని విధానం ద్వారా ఇతర దేశాలతోటి గ్రీకులతో కానీ వీళ్ళందరితో కూడా ఎటువంటి గొడవలు లేకుండా సయోధ్యతో కుదుర్చుకొని ఆయన పరిపాలన సాగించాడు. ఇటువంటి యుద్ధంలో ఈరోజు మనం యుద్ధ సంస్కృతిని చూస్తున్నాం. అమెరికా ఇరాన్ మీద దాడులు చేసేటటువంటి ఒక దుర్మార్గమైనటువంటి చర్య. బలవంతుడు బలహీనం చంపడం పెద్ద గొప్ప కాదు, కానీ అశోకుడు బలవంతుడైనా కానీ ఆయన విదేశాంగ విధానం ద్వారా శాంతియుతమైనటువంటి మార్గాల ద్వారా ఆయన ఆ రోజు యుద్ధాలను నివారించగలిగాడు. కథాకథ గౌతమ బుద్ధుడు అంటాడు, మనసు అంటే ఏమి లేదు, కొన్ని ఆలోచనల కలయికే మనసు అంటాడు అనమాట. ఆ శరీరం అనేది కొన్ని అవయవాల కలయిక ఎలా శరీరం ఏర్పడుతుందో కొన్ని ఆలోచనలన్నీ కలిసి నిరంతర ప్రవాహంలో ఉన్నటువంటి ఆలోచనటువంటి కలయికే మనసు. ఈ మనసులో వాటిని కొట్టాలను లేదా వాటితో యుద్ధం చేయాలనే భావన అనేది ఏర్పడిన తర్వాత మనం వాటిని కొట్టడానికి కానీ యుద్ధానికి కానీ పోతాము. మనం ఆ భావన ఏర్పడకుండా చేసుకోవటమే మన యొక్క లక్ష్యం అని చెప్పేసి కథాకథ గౌతమ బుద్ధుడు చెప్పాడు. ఎప్పుడైనా మనకి అహింస అనేది మన యొక్క బౌద్ధంలో పెద్ద టాపిక్ అయిపోయింది. ఎందుకంటే అహింస అంటే నిజంగా ఏం తినకూడదా, ఎవరు కొట్టకూడదని కాదు. బుద్ధుడు చెప్పాడు మనం జైనులాగా ఫిక్స్ అయిపోయి ఉండి దేనికి కూడా దేనికి దేనికి హాని చేయమనే దాని గురించి ఉండకూడదు. అదేవిధంగా వైదిక క్రతువులాగా అన్నింటినీ చంపేటట్టు ఉండకూడదు. ఒకవేళ కొట్టాల్సి వస్తే చంపాల్సి వస్తే బుద్ధిని ఉపయోగించమన్నాడు. అదే బౌద్ధంలో అహింస అని చెప్పేసి ఆయన గౌతమ బుద్ధుడు మనకు చెప్పాడు. ఈ విధంగా అహింసని కేవలం ఆయన రాజ్యంలోనే కాకుండా విదేశాంగ విధానంలో చేసి శాంతి కాముక దేశంగా అఖండ భారతదేశాన్ని పరిపాలించినటువంటి గొప్ప చక్రవర్తి. అంతేకాకుండా ఇంకోటి కరుణ, అన్ని జీవుల పట్ల కరుణ కలిగి ఉన్నమాట. మనుషులేనే కాదు, పశువులు పక్షులు. అందుకే ఆయన పశువులు కూడా వైద్యశాలను నిర్మించినటువంటి గొప్ప గరుడైన. అది ఆ ఓకే 2330 సంవత్సరాల క్రితం ఓకే ఉన్నదన్నమాట. కానీ ఆయన పశువులకు కూడా వైద్యశాల నిర్మించాడు. చెట్లకు రోడ్డుకి ఇరువైపులు చెట్లు నాటేటట్టు కేవలం నీడ కోసమే కాదు, ఎక్కడైతే ఔషధ మొక్కల కొర ఉంటుందో ఆ ఔషధ మొక్కలను తీసుకొచ్చేసి ఔషధాల కోసం ఆయన చెట్లు నాటినటువంటి బాగా మంచి ఈరోజు గ్రాండ్ ట్రంక్ రోడ్ అంటాము. అదన్నీ కూడా అశోకుడు చేసినటువంటి మార్గాలే. తర్వాత విశ్రాంతి గ్రహాలు కట్టించేశాడు, పాఠశాలలు విశ్రాంతి తీసుకోవడానికి. ఈ విధంగా అనేక సంక్షేమ మార్పులు ఆయన చేసుకుంటూ ముందుకెళ్ళినటువంటి పరిస్థితిని మనం చూడవచ్చు. ముఖ్యంగా ఇంకోటి, ఆ విధంగా దేవుడి పట్ల కరుణ కలిగి ఉండటము, అహింసా పద్ధతులు ఉపయోగించడం, ఎవరు కూడా సామ్రాజ్యంలో ఎటువంటి గొడవలు లేకుండా ఉండాలని చెప్పి ఆయన పద్ధతి ఏంటంటే మత సహనం. అశోకుడు బౌద్ధాన్ని స్వీకరించినప్పుడు కానీ ఆయన పరిపాలనలో ఎక్కడా కూడా ఇతర మతాలని కించపరిచినట్టు కానీ వెలివేసినట్టు కానీ ఎక్కడా లేదు. మీకు తెలుసు ఆ రోజుల్లో వైదిక మతాన్ని మిగతా మతాలని వైదిక మతం మిగతా బౌద్ధం కానీ జైనం కానీ అజీవకం కానీ చారవాకం కానీ వీటన్నింటినీ కూడా పాషాండ మతాలు అనేవాళ్ళు. ఈ రోజు మనకు పాషాండ అంటే ఒక తిట్టులా ఉపయోగపడుతుంది, కానీ ఆ రోజు బైఫర్కేషన్ పాషాండ అనేది తప్పు కాదు. ఆ విధంగా వైదిక మతం కలిగినటువంటి మిగతా మతాలని ఆ రోజు ఆయన పాషాండ మతాలను పిలిచాడు. ఈయన వైదిక మతాన్ని కూడా ఆయన ఆదరించాడు. రాజు తన మతం తన సొంతానికే ఉపయోగించుకున్నాడు, కానీ ఇతర మత
ఆయన ఒకటే చెప్పాడు, మీరు మత సహనాన్ని పాటించాలంటే చేయాల్సిన పని ఈ మతాన్ని ప్రచారం చేసుకోవడం కానీ అవతల మతాన్ని పెట్టడం ద్వారా మీరు గొప్పవాళ్ళు అయిపోవడం అంటే వివేకం అంటే అవివేకం లేదు. మీరు మీ మతం గురించి గొప్పగా చెప్పుకోండి కానీ అవతల మతాన్ని గురించి చెప్పుకుంటున్నాడు. కానీ ఈరోజు ఈ యొక్క ప్రజాస్వామ్య లౌకికవాద విధానంలో ప్రతి మతం అవతల మతాన్ని చెడ్డమే, అవతల చెడ్డమేది మనకు కనబడుతుంది. మన మతం యొక్క గొప్పతనాన్ని చెప్పుకుని ముందుకెళ్తే ఈ యొక్క లౌకిక విధానం ఉందని ఆ రోజు అభివృద్ధి చెప్పాడు. రాజు అనేవాడు మతాన్ని తన అవలంబించినా కానీ మిగతా మతాన్ని జాగ్రత్తగా చూడాలన్నాడు. అందుకే ఆయన అందరికీ కూడా భూములు ఇచ్చాడు. అదేవిధంగా ఆరామాలు కానీ అది దేవాలయం కట్టుకోవడానికి అన్ని వసతులు అన్ని మతాలకు కల్పించినటువంటి గొప్ప చరిత్ర అశోకుడిది. మీకు తెలుసు, ఆయన యుద్ధ ఘోష నుంచి తమ్మ ఘోషకు మళ్ళిన తర్వాత ఆ రోజు రాజులు అనేవాళ్ళు పర్యాటన చేసేవాళ్ళు. ఏది వేట కోసమనో లేదా ఆనందాల కోసమని చెప్పేసి ఆయన విహారయాత్ర చేసేవాళ్ళు. కానీ ఆయన ధమ్మయాత్ర చేసి బుద్ధుడు పుట్టినటువంటి ప్లేస్ కానివ్వండి, జ్ఞానోదయం పొందిన ప్లేస్ ఇతనన్నీ తిరిగి ప్రతి చోట ఒక ఆరామాన్ని నిలిపి ఆయన ఈ యొక్క భారతదేశంలో 84,000 బౌద్ధ స్తూపాలు కట్టడానికి ఒక అంకురాన్ని కట్టడం వల్లనే ఈరోజు ఎక్కడా చూసినా ఎక్కడా తగిన బౌద్ధం యొక్క ఆనవాళ్ళని మనకి కనపడుతుందని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తుంది. మరి ముఖ్యంగా ఆయన నైతికతను పాటించడమే కాకుండా సామాజిక సంక్షేమానికి పెద్దపీట వేసి ఆర్థిక వ్యవస్థను కూడా చేసేసి ముఖ్యంగా ఆ రోజుల్లో కుల సమస్య అనేది అంతగా రాలా. ఎందుకంటే పూజారి వర్గం ఏం చేస్తుందంటే ఎప్పుడైనా కానీ పని చేయకుండా మాటలు చెప్పు మంత్రాలు చెప్పు బతకాలనుకుంటుంది. కానీ అశోకుడి పీరియడ్లో అందరూ పని చేయాలి, బ్రాహ్మణ క్షత్రియ వైద్య శూద్రులు లేకుండా అందరూ కష్టపడాలి, కష్టపడి సంపాదించాలనేటువంటి ఒక ఆలోచన రేపించడం వలన తర్వాత మౌరు వంశ పతనానంతరం ఏమైందంటే ఈ పూజారి వర్గం అనేది మన యొక్క హక్కులకు భంగం కలిగిందని చెప్పేసి ఆయన చేసి పురోగతులను చంపేసి తర్వాత శుభవంశాన్ని తీసుకొచ్చేసి వారి యొక్క కోరికలు నెరవేర్చుకున్న పరిస్థితిని మనం చూస్తాం. అదేవిధంగా ఆ యొక్క మహారాజు ఆ రోజుల్లో ఆ చక్రవర్తి చేసినటువంటి ధమ్మ విధానం, నైతిక ప్రవర్తన, మత సహనం అన్నిటికంటే ముఖ్యమైనది మన లౌకిక విధానం అనేది ఆయన అవలంబించాడు. అంతేకాకుండా అనేక సంక్షేమ కార్యక్రమాలు టైం లేదు కాబట్టి చేశాడు. ఇవన్నీ కూడా మనం గుర్తించుకొని ఇవన్నీ కూడా తీసుకొచ్చి ఎక్కడ పెట్టారు? భారత రాజ్యాంగంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు నేను బౌద్ధాన్ని ఎందుకు ఇష్టపడుతున్నానంటే బౌద్ధం కేవలం అహింసను లేదా నైతికత గురించి చెప్పడమే కాదు, బౌద్ధం అనేది రాజకీయ సాంస్కృతిక జీవన విధానానికి రాజ్యాధికారానికి పెద్దపీట వేయడానికి బౌద్ధం అవసరం కాబట్టి బౌద్ధాన్ని స్వీకరించాలని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పినట్టు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పిన విధానాన్ని బుద్ధుడు చెప్పినటువంటి బౌద్ధ ధర్మాన్ని అశోక ధర్మంగా చేసుకుని దాంట్లో మార్పు చేసి రాజ్య విధానంగా అశోకుడు చేస్తే అశోకుడు చెప్పినటువంటి అన్ని విషయాలను కూడా ఆయన మన రాజ్యాంగంలో పెట్టి సామాజిక విప్లవానికి బౌద్ధం తప్ప మార్గం లేదు, బౌద్ధం ద్వారానే మీరు రాజ్యాధికారం తెలుసుకోవాలి, కాబట్టి మీరు బౌద్ధాన్ని ఆచరించని చెప్పి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అశోకుడిని పరిచయం చేశారు. కాబట్టి మనమందరూ కూడా ఈ యొక్క జయంతి రోజున మనం చాలా విషయాలను మాట్లాడుతున్నాం. ఇంకా చాలా మంది భక్తులు కూడా ఉన్నారు కాబట్టి తెలిసిన విషయాలన్నీ కూడా చెప్తారు. మనం ఒకటే సామ్రాట్ అశోకుడు గురించి కంపల్సరిగా తెలుసుకోవాలి. ఎందుకంటే ఈ యొక్క ఒక పరిపాలనలో ఒక నూతన శకాన్ని, నూతన అధ్యాయాన్ని ఆయన రూపొందించినట్టుగా ఏ రాజు కూడా ఇంతవరకు చేయలేదు. ముఖ్యంగా పరిపాలకులకు ఉండాల్సిన లక్షణాలు మంచి పాలకుడుగా ఉండాలి, నైతికత పోషించాలి. ఈరోజు మనం తెలుసు పాలకుల్లో నైతికత లోపించింది. ఈరోజు ఎస్టీ ఫైల్స్ చూస్తే పెద్ద పెద్ద మేధావులు దేశాధ్యక్షులందరూ కూడా చిన్న చిన్న పిల్లలను అత్యాచారం చేసినటువంటి ఘటనలు మనం ఈరోజు చూస్తున్నాం. రాజుకు నైతికత కానీ లేకపోతే ఆ రాజ్యం మంచిది కాదు, ఆ రాజు మంచివాడు కాదు, ఆ దేశం కూడా మంచిది కాదు. నైతికతను నేర్పినటువంటిది ఆ నైతికత ఉంది, బౌద్ధంలో ఉంది. ఆ నైతికతను ఆచరించిన వాడు అశోకుడు. కాబట్టి రాజుకి నైతికత ఉండాలి. ప్రజలు పేద ప్రజల సంక్షేమం కోసం సమాజంలో ఉన్నటువంటి ఆస్తిని సమానంగా పంచాలన్నాడు. రాజ్య ఆస్తిని సమాన పంపిణీ విధానాన్ని అవలంబించాలన్నాడు. అట్లా అవలంబించిన వాడు అశోకుడు. ఇంకా వేరే రాజు కూడా సమాన పంపిణీ లేదు. ఈ రోజు ఈ కార్పొరేట్ యుగంలో అదేవిధంగా ఈ యొక్క రాక్షస పాలనలో మనం మళ్ళా తమ రాజ్యాన్ని మనం కైగొనాలంటే అశోకుడు గురించి తెలుసుకోవాలి. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పినటువంటి మార్గంలో మనం పయనించి బౌద్ధాన్ని తీసుకుని తద్వారా
ముందుకెళ్ళాలని చెప్పి తెలియజేసుకుంటూ నా అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వక బుద్ధవాదనాలు తెలియజేస్తున్నాను. నమో బుద్ధాయ. మీరు దానం అంటే కేవలం డబ్బులే కాదు, మీరు మీ యొక్క జ్ఞానాన్ని మీ తర్వాత తరానికి దానం చేయండి. అదేవిధంగా మీరు సేవలు కలుగునండి. ఎందుకంటే ఇప్పుడు నాకు తెలుసు దళితుల్లో జ్ఞానాన్ని కలిగి ఉన్నారు, కానీ ఆఫీసర్స్ అందరూ కూడా సేవ కానీ లేదు. అందుకే ఈ రోజు బిజినెస్ దాడుల్లో This is my fourth attempt. So నేను నేర్చుకున్నది ఒకటే, ఫెయిలియర్స్ ఆర్ స్టెప్పింగ్ స్టోన్స్ టు సక్సెస్. సో మన ఫెయిలియర్స్లో ఎప్పుడూ బాధపడి దాన్ని డిమోటివేట్ అయ్యి అలా అక్కడ ఉండిపోకుండా యూ హ్యావ్ టు టేక్ అ స్టెప్ ఫార్వర్డ్. దాన్ని ఒక ఆపర్చునిటీగా తీసుకొని మనం ముందుకెళ్ళాలి. అండ్ ఈరోజు అశోక్ జయంతి కాబట్టి మనకు చాలామంది ఇన్స్పిరేషన్స్ ఉంటారు. స్టూడెంట్స్ అందరికీ నాకు తెలిసి చిన్నప్పటి నుంచి అశోక్ గురించి చెప్తూనే ఉంటారు, మనం ఎస్ఏలు కూడా రాస్తాము. బట్ వన్ థింగ్ నాకు ఇన్స్పైర్ అయింది ఎక్కువ ఏంటంటే, కళింగ వార్లో హీ వాజ్ అ వెరీ వైలెంట్ మ్యాన్. అంటే ఆ బ్లడ్ షెడ్ అదంతా చూసి సార్ వచ్చేసి అంత బ్లడ్ షెడ్ చూసి అంత వైలెంట్ మ్యాన్ ఒక పీస్ఫుల్ మ్యాన్గా మారడానికి చాలా కష్టపడాలి. అంటే ఒక బ్యాడ్ హ్యాబిట్ని ఒక మంచి హ్యాబిట్గా మార్చుకోవడానికి మనం కూడా చాలా కష్టపడాలి. మనలో కూడా చాలా బ్యాడ్ హ్యాబిట్స్ ఉంటాయి, లేజినెస్, జెలసీ, ఈగో. కానీ ఇవన్నీ వదిలించుకొని టు బికమ్ అ గుడ్ పర్సన్ వీ హ్యావ్ టు లర్న్ ఫ్రమ్ లీడర్స్ లైక్ అశోక. సో దట్ ఈస్ వాట్ ఐ వాంట్ టు సే. థ్యాంక్ యూ అందరికీ. అప్రిషియేట్ చేసినందుకు చాలా అలాగే ఇప్పుడు మన ఇప్పుడు భీమరావు రామ్జీ అంబేద్కర్ గారిని స్మరించుకుంటూ దేవప్రియారాం ప్రియదర్శి సామ్రాట్ అశోక 2331వ జయంతి కార్యక్రమానికి విచ్చేసిన ఆదరణీయ ఉపాసకులందరికీ నా ధన్యవందనాలు. ముఖ్యంగా ఇటువంటి మహత్తర కార్యక్రమాన్ని మా స్టీల్ ప్లాంట్ వైశాఖి కొత్త విహారంలో అరేంజ్ చేసినటువంటి బిఎస్ఐ ఆంధ్రప్రదేశ్ శాఖ వారికి, విశాఖపట్నం యూనిట్ వారు ప్రెసిడెంట్ హరిబాబు గారికి, అలాగే సభాధ్యక్షులు బిఎస్ఐ విశాఖపట్నం జిల్లా అధ్యక్షులు గౌతమ్ బాబు గారికి, మా కృష్ణారెడ్డి గారికి, వీళ్ళందరికీ మా స్టీల్ ప్లాంట్ కొత్త మిషన్ తరఫున ప్రత్యేక బుద్ధవందనాలు తెలియజేసుకుంటున్నాం. దేవప్రియానం తెస్సార్ సామ్రాట్ అశోక ఈ 2331వ జయంతి కార్యక్రమాన్ని మొట్టమొదటిసారిగా నాకు తెలిసి మా వైశాఖి బుధవారంలో కండక్ట్ చేయడం ఇది మొదటిసారి అనుకుంటున్నాను. అంటే ఇంత గ్రాండ్గా. సో మరొకసారి ఇక్కడికి విచ్చేసిన మీ అందరికీ మా వైశాఖి బుద్ధ విహార తరఫున మరొకసారి బుద్ధవందనాలు తెలియజేసుకుంటున్నాను. నిజానికి దేవప్రియానం అశోక్ సామ్రాట్ అశోక్ యొక్క హిస్టరీని మొదటిసారిగా ప్రసంగించిన మా ఉపాసకులు కోన వెంకటరమణ గారు, అలాగే బిఎస్ఏ ప్రెసిడెంట్ హరిబాబు గారు చాలా వివరాలు మీకు తెలియజేశారు. ఇదంతా హిస్టరీ కాబట్టి మళ్ళీ నేను దాన్ని రిపీట్ చేయదలుచుకోలేదు. నేను ఎక్కువ టైం కూడా తీసుకోను. మరొకటి, మన మధ్య సహోదరి మనందరం కన్నా చిన్నదైన శ్వేతని కూడా స్టీల్ ప్లాంట్ కొత్త మిషన్ తరఫున ప్రత్యేక బుద్ధవందనాలు తెలియజేసుకుంటున్నామమ్మా. దీని అంతటికీ ఇటువంటి మహోత్తరమైన, మహోన్నతమైన, ఉదాత్తరమైన, ధమ్మబద్ధమైన ఇటువంటి బుద్ధిస్ట్ చరిత్రను ప్రపంచానికి చాటి చెప్పుకునేటువంటి ఇద్దరు వ్యక్తులు మనం ఈ సందర్భంగా గుర్తు చేసి పెట్టుకోవాలి. ఆ పేర్లు ఆల్రెడీ ముందే ప్రసంగించిన వక్తలు వివరించడం జరిగింది. ఆయన జేమ్స్ ప్రిన్సెప్ అనే ఆయన, అలాగే అలెగ్జాండర్ కన్నింగ్హామ్ అనే ఆర్కియాలజిస్ట్. ఈ జేమ్స్ ప్రిన్సెప్ అనే బ్రిటిషర్ ఆయన 1837వ సంవత్సరంలో ఈ బ్రహ్మీ లిపిలో ఉన్న దాన్ని డిస్పర్ చేసి, అంటే డీకోడ్ చేసి, ఆయన దేవప్రియానం తస్సై సామ్రాట్ అశోక అన్న పదాన్ని మొట్టమొదటిసారిగా వెలుగులో తెచ్చింది జేమ్స్ ప్రిన్సెప్ అని ఆయన్ని. అలాగే తరువాత 1861లో ఏఎస్ఐ మొట్టమొదటి డైరెక్టర్ జనరల్గా
చేసినటువంటి అలెగ్జాండర్ కనింగ్హామ్, వీళ్ళిద్దరినీ కూడా మనం ఈ సందర్భంగా స్మరించుకోవాలి, గుర్తు తెచ్చుకోవాలి. ఎందుకంటే ఇటువంటి గొప్ప చరిత్ర అన్నది వారిద్దరూ లేకపోతే అంటే అప్పటికే కనుమరుగైపోయింది. 1831 సంవత్సరం వరకు ఈ చరిత్ర మనకి తెలియలేదంటే ఆల్రెడీ డెడ్. సో అటువంటి చరిత్రని మళ్ళీ ప్రపంచానికి తెలియజేసినటువంటి ఇద్దరు వ్యక్తులకి మనందరం కూడా వాళ్ళని స్మరించుకొని వాళ్ళకి కృతజ్ఞతలు తెలియజేయాలి. ఇక సామ్రాట్ అశోక విషయానికి వస్తే ఆయన యొక్క పరిపాలన ముఖ్యంగా ఒక ఫోర్ వాల్యూస్తో మౌలిక అంశాలు అంటాం. ఈ మౌలిక అంశాలతో మొత్తం ఆయన రాజ్య పరిపాలన జరిగిన 36 సంవత్సరాలు కూడా అలానే నడిచింది. అవి మొదటిది నాన్ వైలెన్స్, అహింస. అలాగే రెండోది రిలీజియస్ టాలరెన్స్, పరమత సహనం. నెక్స్ట్ ఖైదీలు సైనికుల పట్ల దయ, కరుణ కలిగి ఉండడం. 4 పరిపాలన అన్నది సత్య నిష్ఠగా జరగడం అన్నది. ఈ 4 మౌలిక అంగాలతో ఆయన పరిపాలన సాగింది. సో ఆయన పరిపాలన ప్రారంభించినప్పటి నుండి చివరి వరకు కూడా ఈ 4 మౌలిక సూత్రాలు, 4 వాల్యూస్ అంటాం కదా, ఈ 4 వాల్యూస్ని ఆయన ఎక్కడ కూడా డివేట్ అవ్వకుండా పరిపాలన సాగించారు. అలాగే సామ్రాట్ అశోక ఒక యుద్ధ విజేత కన్నా దమ్మ విజేతగానే ప్రపంచ ఖ్యాతిని గడించారు. ఇప్పుడే మన శ్వేత చెప్పినట్టు ఆయన క్రీస్తు పూర్వం 261 సంవత్సరంలో కళింగ యుద్ధం చేసి ఆయన అప్పుడు ఆయన మనసులో కట్టిన ఆలోచనని 13వ శాసనం ద్వారా శిలాఫలకం మీద రాస్తారు. ఏంటంటే ఈ విజయం ఓటమి కన్నా అత్యంత భయంకరమైనది అని ఆయన రిగ్రెట్ అవుతారు ఆ యుద్ధం చేసినందుకు. అది 13వ సంవత్సరంలో రాజశిల్పుల మీద చెక్కబడింది. అలాగే ఆ రాజ్యంలో ఉన్న ప్రజలందరినీ కూడా, ఈ రాజ్యంలో ఉన్న ప్రజలందరూ నా పిల్లలు లాంటి వారు, వాళ్ళ ఆనందమే నా రాజ్యం అనేసి అది కూడా ఒక శిలాశాసనంలో పెడతారు. అలాగే శక్తి అన్నది మనసుగా ఆయన అభివర్ణించారు. అలాగే ఈ మిగతా ఈ చెట్లు నాటడం, ప్రభుత్వ వైద్య కళాశాలలు, పశు వైద్యశాలలు, సంచార వైద్యశాలలు, ఇవన్నీ మన రాజ్యాంగంలో ఏ విధంగా పొందుపరిచారు ఆర్టికల్స్ రూపంలో అన్నది ముందు వక్తలు తెలియజేశారు. దాని గురించి నేను ఆల్రెడీ వివరించారు కాబట్టి దాని గురించి వెళ్ళట్లేదు. తర్వాత అశోకుని యొక్క పరిపాలనా కాలంలో అంటే మనం ఏదో ఒక యుగాన్ని తీసుకొని ఆ కాలం స్వర్ణయుగం అంటాం, కానీ అది తక్కువ చరిత్ర వక్రీకరించబడింది. భారత ఉపఖండంలో అప్పటి నుంచి క్రీస్తు పూర్వం 2260 సంవత్సరాల నుంచి ఇప్పటి వరకు కూడా ఎంపరర్ అశోక లాంటి చక్రవర్తులు ఎవరో కూడా భారతదేశంలో అంత పేరు ప్రఖ్యాతిలు పొందలేదు. అట్ ద సేమ్ టైం ఆ విధంగా రూల్ చేయలేదు. చివరిగా ఒక రాజు బౌద్ధ ధర్మాన్ని స్వీకరిస్తే ప్రపంచమే మార్పు వైపు నడిచిందంటే ఆ మహోన్నతకు పరిమితి ఏంటి? అశోకుడు ఒక వ్యక్తి కాదు, ఒక యుగం. జై భీమ్. అలాగే అందరూ కూడా ధర్మబద్ధంగా మన దైనందిక జీవితంలో ధర్మాన్ని భాగస్వామ్యంగాను అవలంబించి ప్రవర్తించడంతో బాబాసాహెబ్ ఏదైతే కలగన్నారో బౌద్ధ భారతం సాధించడం మనందరి చేతుల్లో ఉందని తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన అధ్యక్షుడు గౌతమ్ బాబు గారికి అలాగే బిఎస్ఐ వారికి మరొకసారి ధన్యవాదాలతో ముగిస్తున్నాను. జై భీమ్, జై భారత్. సమయం చాలా అవుతుంది, కొంచెం వక్తలు కొంచెం తక్కువనే తీసుకుంటారని కోరుకుంటాం. డిఐటియు రాష్ట్ర అధ్యక్షుడు సంతా చిట్రాజు గారి నుంచి క్లుప్తంగా మాట్లాడాల్సింది. సభాధ్యక్షుడు గౌతమ్ బాబు గారు, రాష్ట్ర బిఎస్ఐ అధ్యక్షుడు హరిబాబు గారు, ఇంకా చాలామంది
ఉపాసకులు కానీ మేడం వాళ్ళందరూ వచ్చారు. ఐఏఎస్ శ్వేతకి నేను ఒక నెల క్రితమే ఆ సన్మాన సభలో ఒక రాజ్యాంగాన్ని సమర్పించాను. ఇదే రాజ్యాంగం శ్వేతకి నువ్వు ఐఏఎస్ అవుతున్నావు కాబట్టి అకార్డింగ్ టు దిస్ కాన్స్టిట్యూషన్ యూ హావ్ టు డూ యువర్ రూలింగ్, ఈ పాలన ఉండాలని చెప్పాను. కాబట్టి ఈవేళ సామ్రాట్ ధమ్మ చక్రవర్తి అశోకుడు 2330 జయంతి ఉత్సవాన్ని ఈ విశాఖ మహానగరంలో ఈ వైశాఖి బౌద్ధ విహారంలో జరుపుకోవడం గొప్ప చారిత్రాత్మకమైనటువంటి అంశం ఇది. ఎందుకంటే ఈ జయంతి ఉత్సవాలు 2330 జయంతి ఉత్సవాన్ని మళ్ళీ చేయడం, ఒక గట్టిగా చేయడం, సామ్రాట్ అశోకుణ్ణి మళ్ళా ఈ దేశంలో మళ్ళా ఈ ప్రపంచానికి గట్టిగా పరిచయం చేయడానికి బాబాసాహెబ్ చేశారు రాజ్యాంగం ద్వారా. అశోకుడు పాటలీపుత్రంలో పుట్టిన తర్వాత పాటలీపుత్రంలోనే చనిపోతాడు, సహజ మరణం. పాటలీపుత్రంలోనే టుడే ఈ కాలేజ్ పాట్నా, బీహార్ హెడ్ క్వార్టర్స్ పాట్నా. అంతకుముందు బిందుసారుడు కానీ లేకపోతే చంద్రగుప్తుడు కానీ వాడు చేసిన పరిపాలన ఇంకా ముందుకు తీసుకుపోయి వాళ్ళ మగధ సామ్రాజ్యం లేకపోతే ఆ ఏరియా బీహార్, నేపాల్ పక్క పక్కనే వాళ్ళ రాజ్యం చేశారు. మరి సామ్రాట్ అశోకుడు వచ్చిన తర్వాత ఈవేళ భారత ఉపఖండంలోనే కాకుండా మన ఆసియా ఖండంలోనే మరి ఈ ధర్మ పాలనని అశోకుడు గొప్పగా మరి వాళ్ళ ఎవరైతే ఈ మన విదేశీ ఇప్పుడు ఫారిన్ మినిస్టర్ ఎలా చేస్తున్నారో యుద్ధం మీద మాట్లాడుతున్నాం అప్పుడే ఫారిన్ మినిస్టర్ ఆయన పెట్టారు. అనేక విదేశీ గ్రీక్ దేశాలకు కూడా బుద్ధుడు పంపించారు. ఈవేళ సిరియా, ఇరాన్ అటువంటి దేశాలకు కూడా వీళ్ళ శాంతి సామరస్యం కోసం ఈవేళ ఆ రోజే అశోకుడు మరి పంపించాడు. ఆయన అడ్వాన్స్డ్ టౌన్ ప్లానింగ్ టుడే యువర్ కమిషనర్ ఆఫ్ జీబీఎంసీ ఉంటారు, ఒక ఐఏఎస్ ఆఫీసర్. అటువంటి అధికారిని నియమించాడు. నగరం ఏ విధంగా అభివృద్ధి చెందాలని ఆ రోజే ఆయన అడ్వాన్స్డ్ మరి ఆ సిటీ ప్లానింగ్ అనేది ఆ రోజే ఆయన అటువంటి అడ్మినిస్ట్రేషన్ చేసినటువంటి గొప్ప నాయకుడు, గొప్ప సామ్రాజ్య చక్రవర్తి అశోకుడిని మరి ఏదైతే ఆర్యులు ఉన్నారో, ఎవరైతే బ్రాహ్మణులుగా పిలువబడుతున్నామో, ఎవరైతే వేద సంస్కృతి ఉందో ఆ సంస్కృతి తొక్కేసింది. కాబట్టి మళ్ళీ బౌద్ధులుగా మనమే అశోకుణ్ణి ఆ పాలనని ఈ దేశంలో పునరుద్ధరించడానికి చేస్తున్న కృషి చాలా గొప్పదిగా నేను చెప్తున్నాను. అశోకుడు దాదాపు 4 దశాబ్దాలు ఆయన పాలన జరిగింది. దాదాపు 4 దశాబ్దాల పాలనలో 23 యూనివర్సిటీని ఆయన ఎస్టాబ్లిష్ చేశారు. విశ్వవిద్యాలయాలు మన ఆంధ్ర యూనివర్సిటీ కన్నా పెద్ద విశ్వవిద్యాలయాలు 23. ఇట్స్ ఎ గ్రేట్ థింగ్. ఈవేళ ఒక ప్రభుత్వాలు భారతదేశంలో ఒక యూనివర్సిటీ కట్టడానికి సంవత్సరాల కాలయాపన చేస్తున్న సమయంలోనే 2300 సంవత్సరాల క్రితమే అశోకుడు 23 యూనివర్సిటీలు ఈ భారతదేశంలో ఈ ఉపఖండంలో నిర్మించారు, స్థాపించారని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నారు. అటువంటి మహనీయుడు, అందులో గొప్ప యూనివర్సిటీలు 10 వెలుగొందాయి, చాలా కనుమరుగయ్యాయి. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో మన బుద్ధుడు తీసుకొచ్చినటువంటి గొప్ప ప్రజాస్వామ్యాన్ని ప్రతి పేద ప్రజలకి అందాలి అనే ఒక గొప్ప శాంతి విధానాన్ని అశోకుడు ఈ ప్రపంచంలో తీసుకొచ్చారు. ఈ ప్రపంచంలో చాలా మంది రాజులు పరిపాలన చేశారు. అశోకుడు లాంటి చక్రవర్తిని మరి మీరు ఎక్కడైనా చరిత్ర చూడండి, పెద్ద పెద్ద ఐఏఎస్ చదువుతున్న శ్వేత కూడా ఏమైనా చర్చ చేస్తుందో లేదో నాకు తెలియదు. స్టడీ అక్రాస్ ది వరల్డ్ లో గొప్ప ప్రముఖమైనటువంటి చర్చల్ని ఐఏఎస్ చదువుతున్న వాళ్ళు, ఐపీఎస్ చదువుతున్న వాళ్ళు చర్చిస్తారు. అటువంటిది మరి 23 యూనివర్సిటీల్లో ఎంత స్థాపించిన అశోకుడి వేళ ఏ యూనివర్సిటీలో కనిపిస్తున్నాడు? ఈ భారతదేశంలో యూనివర్సిటీలో ప్రముఖంగా అశోకుడు ఫిలాసఫీ ఎక్కడ బోధించబడుతుంది? అశోకుడి మీద ఎంతమంది ఫిలాసఫీ తీసుకుని పిహెచ్డీలు చేశారు ఈ దేశంలో, ఈ యూనివర్సిటీస్ లో? స్వాతంత్రం వచ్చిన తర్వాత లేకపోతే రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత దాదాపు 76 సంవత్సరాలు అవుతుంది. ఏ యూనివర్సిటీలో అశోకుడు ఇంత విద్యాయాప్తి చేసిన అశోకుడు కోసం చర్చ జరుగుతుంది లేదు, మతం కోసం చర్చ జరుగుతుంది, ఒక అబద్ధ దేవుడి కోసం చర్చ జరుగుతుంది. అదే ప్రధానాంశంగా జరుగుతుంది తప్ప
ఇటువంటి జ్ఞానానికి సంబంధించినటువంటి అంశాలు ఈ దేశంలో చర్చకి తావు లేకుండా ఈ వేళ ఉన్నటువంటి ఈ ఆర్ఎస్ఎస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి దురాగతాల్ని మనం అందరం ఎండగట్టాలని కూడా ఇస్తున్నట్టుగా మీకు మనం చేస్తా ఉన్నాం. అశోకుడు 2330వ జయంతి సందర్భంగా మనం ఒక మెసేజ్ ని ఈవేళ ఈ ప్రభుత్వానికి ఈవేళ ఈ రాష్ట్రంలో అవ్వచ్చు లేకపోతే ఈ దేశంలో అవ్వచ్చు. హరిబాబు గారికి ఆ రిక్వెస్ట్, హరిబాబు గారు మీరు రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్నారు కాబట్టి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వానికి చాలా కాలం నుంచి ఉండే కదా దేవాదాయ ధర్మదాయ అంటే దేవాదాయ ధర్మదాయ అంటే హిందూ సంస్థలకి డబ్బులు ఇవ్వడం దాన్ని ప్రోత్సహించడమేనా? ఈ భారతదేశంలో ఉన్నటువంటి బుద్ధిజం కానీ జైనిజం కానీ లేకపోతే ఇంకా ఇతర మతాల కోసం డబ్బులు శాంక్షన్ చేసే అధికారము ఈ రాష్ట్ర ప్రభుత్వానికి లేదా అని ఈ సందర్భంగా అడుగుతున్నాను. యాజ్ ఏ రాష్ట్ర ప్రెసిడెంట్ గా మీరు ముఖ్యమంత్రిని అవ్వండి. ధర్మాదాయ దేవాదాయ శాఖలో ఉన్న లక్షలాది ఎకరాలు ఎవరికి దారాదత్తం చేస్తున్నారో ప్రశ్నించాలని ఈ సందర్భంగా నిర్మాణం చేస్తున్నాను. వై బుద్ధిజం? ఎప్పుడైతే అశోకుడు ఎంబ్రాస్డ్ బుద్ధిజం, ఎంబ్రాస్డ్ నాన్ వైలెన్స్, కైండ్నెస్, హార్మనీ ఇవన్నీ కూడా అశోకుడు తీసుకొచ్చినటువంటి గొప్ప ఇది ఎక్కడా లేదు. ఇలాంటివి ఒక గొప్ప పరిపాలన తీసుకొచ్చినటువంటి అశోకుడిని మర్చిపోవడం అనేది తెలియదు. దాని రూపంలో రాజ్యాంగ రూపంలో బాబాసాహెబ్ తీసుకొచ్చారు గొప్ప విషయం. బాబాసాహెబ్ ఏవో దేశాల నుంచి తీసుకొచ్చారని ఎవరైతే ఆర్ఎస్ఎస్ వాదులు ఉన్నారో లేకపోతే బ్రాహ్మణీయ వాదులు ఉన్నారో కాదు, బాబాసాహెబ్ సామ్రాట్ అశోకుడు గౌతమ్ బుద్ధుని తీసుకొచ్చిన ఈ భారత రాజ్యాంగం అని మేము అందరికీ తెలియాలని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. స్టేట్ ఎంబ్లం అశోకుడు స్టేట్ ఎంబ్లం అయినటువంటి ఈ 3 సింహాలు కనబడిన 4వ సింహం గోడ కానుకున్నటువంటి సింహం ఏంటి? పరిగెత్తుతున్నటువంటి గుర్రం, ఏనుగు, ఇంకా 4 సింబల్స్ ఉన్నాయి. కాబట్టి ఇటువంటి స్టేట్ సింబల్, స్టేట్ ఎంబ్లం అశోకుడికి. అశోకుడు బీహార్లో, ఉత్తరప్రదేశ్లో, మధ్యప్రదేశ్లో, హర్యానాలో, ఢిల్లీలో స్తూపాలని ప్రత్యేకంగా లోహంతో తయారు చేసిన స్తూపాలని అందులో పోసి 12 నుంచి 15 మీటర్ల హైట్లో 50 టన్నుల బరువు ఉన్నటువంటి స్తంభాలని స్థాపించినటువంటి తన శాసనాల్ని ఆ విధంగా ప్రజలకు ఎడ్యుకేట్ చేసినటువంటి అశోకుడికి ఎంతమంది ఈవేళ దాన్ని ప్రచారంలో పెట్టింది భారత ప్రభుత్వం ఈ 75 ఏళ్ల పాలనలో అనేది ఈ సందర్భంగా నేను మనం చేస్తా ఉన్నాను. అశోకుడి జన్మదినాన్ని మనం ఇక్కడ బౌద్ధులుగా, ఒక అంబేద్కరీయులుగా, సామ్రాట్ అశోకుడు అనుయాయులుగా ఇక్కడ బౌద్ధ సంఘాలు చేపట్టినటువంటి గొప్ప విప్లవానికి నేను ప్రత్యక్ష కృతజ్ఞతలు చేస్తూ, మరి ఆల్రెడీ ఆయన చెప్పారు అశోకుడి కోసం అనేకమైన విషయాలు చెప్పారు. ఆయన అనేక మందిని విదేశాలకు పంపించారు ఈ ప్రచారానికి, ఈ ధమ్మ ప్రచారానికి. మరి మనుషులకే కాదు పశువులకు కూడా వైద్యం చేయించారు అని చెప్పారు. మరి పాదసారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నీళ్లే కాదు, ఆ రాత్రి ఎక్కడైతే 100 కిలోమీటర్లు నడిచిన తర్వాత ఓపిక లేకపోతే విశ్రాంతి గదులు కూడా కట్టి వాళ్ళకు నుండి మర్నాడు మళ్ళీ బయలుదేరి వాళ్ళ ప్రయాణాన్ని కొనసాగించే విధానాన్ని కొనసాగించినటువంటి ఏదో చెట్లు నాటాడని కాదు, చెరువులు తవ్వించాడు. ఈవేళ చూడండి మీరు, ఈవేళ కళింగ దేశంలో ఆ రోజు ఈవేళ కటక్ నుంచి కాకినాడ వరకు కళింగ రాజ్యం, కటక్ నుంచి కాకినాడ అంటే ఈస్ట్ గోదావరి అంతా కవర్ అయిపోయింది. కాబట్టి కటక్ ఎక్కడ హెడ్ క్వార్టర్ ఉండేది మనకి? ఒడిశాకి కటక్ కదా ఫస్ట్ హెడ్ క్వార్టర్, తర్వాత భువనేశ్వర్ వచ్చింది, అది సెంటర్ పాయింట్. కటక్ కొంచెం అటు ఉంది కాబట్టి మహానది ఆ దగ్గరలో కటక్ ఉంది. కాబట్టి కటక్ నుంచి కాకినాడ వరకు గొప్ప కళింగ రాజ్యం పాలనలో పెద్ద వ్యాపార రేవుగా ఉన్నటువంటి పెద్ద ఓడరేవుగా, ప్రపంచంలోనే పెద్ద ఓడరేవుగా మరి ఈ వ్యాపార లావాదేవీలు చేస్తున్నటువంటి కళింగ పట్టణం, దానికి అనుబంధంగా అనేక ఓడరేవులు ఈ ప్రపంచంలో పెద్ద వ్యాపారం చేసి ఈ పంటల్ని ఆటల్ని మొత్తం ప్రపంచ దేశాలకే ఎగుమతులు చేసినటువంటి ఈ కళింగ రాజ్యాన్ని ఏ విధంగానైనా అది దగ్గరగా ఉంది కాబట్టి బీహార్కి ఈ బంగాల్కి దగ్గరలో ఉన్నటువంటి ఈ పెద్ద బలమైనటువంటి కళింగ రాజ్యం మీద చంద్రగుప్తుడే ప్లాన్ చేసినప్పటికీ కూడా చంద్రగుప్తుడు సాధ్యం కాలేదు. కానీ అశోకుడు గొప్పగా ప్లాన్ చేసి ఇక్కడ ఉన్నటువంటి కళింగ దేశంలో అనేకమైనటువంటి అశ్వక దళం, గజబలం, నావికా దళం
ఉన్నటువంటి కళింగ రాజ్యాన్ని చిత్తుగా ఆయన ఓడించడం, ఆ ఓటమిని ఆ దయానది నిండిపోవడం, సమ్మక్క సార్లక జంపంగా బాబు నిండిపోయిందని చెప్తాం. జంపన్నంగా మేడారం. అలాగే దయానది అనేది ఒకటి మొత్తం నిండిపోయింది. 1,00,000 మంది చచ్చిపోయారు, 1,50,000 మంది బందీలయ్యారు, 3 లక్షల మంది క్షతగాత్రులు అయ్యారు. మరి వీళ్ళందరినీ విడుదల చేసి ఆయన అందరికీ 5 ఎకరాలు పంచాడు. ఈవేళ వెళ్ళండి ఉత్తరాంధ్ర జిల్లాలకు వెళ్ళిన తర్వాత, ఒడిశాకి వెళ్ళిన తర్వాత మొత్తం ప్రజలందరికీ మిగిలి భూమిని అశోకుడు పంచేశాడు అనేది మనకు తెలియాలి. ఈ సందర్భంగా ఎన్ని మిగిలి భూములు ఈ దేశంలో ఈవేళ ఈ ప్రభుత్వాలు పంచుతున్నాయని సందర్భంగా మనం చేస్తా ఉన్నారు. 1957లో రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత 1967 వచ్చినప్పుడు 10 ఏళ్లలో 40 లక్షల ఎకరాలని రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా ఈ దేశంలో పేదలకు పంపించింది. కాంగ్రెస్తో పోరాటం చేసి రిపబ్లికన్ పార్టీ ఎంపీలు ఎమ్మెల్యేలు ఈ చాలా రాష్ట్రాల్లో 42 లక్షల ఎకరాల్ని రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా పంచింది. తర్వాత ఉద్యమం కొత్తగా పెద్దగా రాల. తర్వాత కాంశీరామ్ గారు వచ్చినాక రాజ్యాధికారం వైపు వెళ్ళారు. కానీ ఇక్కడ ఆ ఉత్తరప్రదేశ్లో మాయావతి గారు భూములు పంచారు. తర్వాత ఇక్కడ పశ్చిమ బెంగాల్లో కూడా లేదు. కమ్యూనిస్టులు చెప్పబడుతున్న కమ్యూనిస్టులు అత్యంత పేదవాళ్ళు ఉన్నారు. అక్కడ దళితులు అత్యంత పేదవాళ్ళు ఉన్నారు, ఆదివాసీలు. కమ్యూనిస్టులు ఎంతకాలం పరిపాలించాడు? జ్యోతి బసు 25 సంవత్సరాలు చేశాడు బాపనోడు, కమ్యూనిస్టే. కానీ ఏం చేశాడు? ఇప్పటికీ పేదవాళ్ళు పశ్చిమ బెంగాల్లో ఎక్కువ ఉంటారు, ఆదివాసీలు, ఎస్సీ ఓటు. ఇదాన్ని గుర్తించుకోవాలనే సందర్భంగా మనం చేస్తూ చాలా కాలాతీతమైంది అంతా. మరి హరికోక చాలా బాగా చెప్పారు. నేను చెప్తామని ప్రిపేర్ అయ్యాను, ఎందుకంటే చాలా చదివి ఉన్నాను అశోకుడి కోసం, బుద్ధుడి కోసం, అంబేద్కర్ కోసం. కాబట్టి అనేకమైన స్పీచ్లు ఇస్తూ ఉంటాం, వందలాది స్పీచ్లు అనేక డయాస్ల మీద ఇస్తుంటాం. కాబట్టి కాలాతీతం లేదు, సమయం లేదు. కాబట్టి శ్వేత గారిని మీరందరూ ఆదర్శంగా తీసుకొని మన పిల్లల్ని అంటే ఐఏఎస్ అవ్వాలని కాదు, ఒక ఉన్నతంగా ఉండాలనేది. అంతేగాని ఎక్కడున్నాను పొలిటికల్లో ఉన్నా వేరే ఉన్నా ఒక ఐఏఎస్లు అందరూ ఐఏఎస్లు అవ్వరు కదా. ఉండేదే ఒక 1000 మంది ఉంటారు ఐఏఎస్లో, భారతదేశంలో ఎక్కడైనా ఐపీఎస్లు అందరూ ఐఏఎస్లు అవ్వలేదు. కానీ నిబద్ధత కలిగినటువంటి మన విద్యను కొనసాగించాలని సందర్భంగా మనం చేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ఈ బౌద్ధ సంఘాలందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి బుద్ధ వందనాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. జై భీమ్, జై భారత్. వచ్చి కొంచెం క్లుప్తంగా కొంచెం షార్ట్ టైంలో మంచి విషయాలు తెలియజేస్తారని కోరుకుంటున్నాం. అందరికీ జై నుండి నమో బుద్ధాయ. ఆ ముందు మాట్లాడే అందరూ మొత్తం స్టోరీ అంతా చెప్పారు. ఇందులో ఏం వికస్ గారు, హరిబాబు గారు, అలాగే అన్న రాజన్న కూడా ప్రతి విషయం మీకు ముందు పెట్టారు. కాకపోతే మాట్లాడడం కాబట్టి అక్కడ చూస్తారు. ముందుగా ప్రతి ఒక్కరికి కూడా సామరణ శక్తి యొక్క జయంతి శుభాకాంక్షలు లేదా జన్మదిన శుభాకాంక్షలు. మన హిస్టరీ చూసాం, చిన్నప్పుడు అందరూ చదువుకున్నాం. అశోకుడు చెట్లు నాటిన ఆ ఒక్కవాడే మనకు ఉంది తప్పించి అశోకుడి గురించి ఎక్కడ రాయలేదు. అశోకుడు చెట్లు నాటిన ఈ వర్డే మొత్తం ఉంది. ఎందుకంటే అప్పుడు ఆ పుస్తకాలు రాసినంతా పాలకవర్గం అంటే ఉన్నటువంటి ఒకే ఒక కమ్యూనిటీ బ్రాహ్మణ కమ్యూనిటీ. సో మనకి అవైలబిలిటీ ఉన్న లిటరేచర్ అందరూ కూడా వాళ్ళు రాసిన ద్వారా, టెక్స్ట్ బుక్ ద్వారా, లేదంటే ఏదైనా రెఫరెన్స్ బుక్స్ ద్వారా ఉన్నటువంటి అన్నీ కూడా వాళ్ళ కమ్యూనిటీని హైలైట్ చేసుకోవడానికి తప్పించి మంచి కానీ ఇంకా ఏదైనా ధర్మం కానీ ఏదైనా ఉన్నదాన్ని వాళ్ళు ఎక్కడ హైలైట్ చేయలేదు, వాళ్ళు ఎక్కడ పబ్లిష్ చేయలేదు. సో భారతదేశంలో మొదటి నుండి నిలబడిన వర్గం కాబట్టి మనమే ఇక్కడ ఎక్కువ స్పందించేది భారతదేశం. సో అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగంలో ఫస్ట్ ఆర్టికల్ ఒకటి ఉంది. ఫస్ట్ ఆర్టికల్, ఇండియా దట్ ఈస్ భారత్ షల్ బి ఏ యూనియన్ ఆఫ్ స్టేట్స్. ఇది భారతదేశం అంతా అఖండ భారతదేశం కాదు. మనం చరిత్రలో చూసినటువంటి అఖండ భారతదేశం పరిపాలించిన వ్యక్తి సామ్రాట్ అశోక్. సామ్రాట్ అశోక్ ఒక్కడే ప్రపంచ చరిత్రలో అఖండ భారతదేశాన్ని పరిపాలించాడు. సో మనకున్నటువంటి ఈ ఇండియా లేదా భారత్ అనేటువంటి
ఏంటంటే షల్ బి ఏ యునైటెడ్ స్టేట్స్ అన్నాడు. ఇండియా అనేది కొన్ని సమూహాలు కానీ కొన్ని రాష్ట్రాలు కలిపినటువంటి ఇది. మనకు స్వతంత్రం వచ్చినప్పుడు కూడా దగ్గర 550 సంస్థానాలు ఇందులో కలిపారు. అది కూడా వాళ్ళందరినీ ఒప్పించారు. బ్రిటిష్ పరిపాలిస్తున్నప్పుడు వాళ్ళ ఊళ్ళో ఉన్న సంస్థానాలు కూడా కలిపి భారతదేశంలో కలిపారు. సో మన చరిత్రలో మనకు తెలిసినటువంటి మొదటి తరం వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే గౌతమ బుద్ధుడు. పుట్టుకతో రాజైనా సరే అతను సంఘం శరణం గచ్చామని, సంఘమే ఇంపార్టెంట్ అని, నేను అనే దాన్ని తీసేయమని చెప్పినటువంటి ఏకైక వ్యక్తి గౌతమ బుద్ధుడు. ఐఆమ్ హ్యాపీ, నేను హ్యాపీగా ఉండాలన్నప్పుడు నేను అనే వర్డ్ తీసేయమన్నాడు గౌతమ బుద్ధుడు. ఐఆమ్ హ్యాపీలో ఐఆమ్ కూడా తీసేయమన్నాడు. ఆటోమేటిక్గా మనం హ్యాపీగా ఉంటామని చెప్పాడు. మనం ఎప్పుడైతే సంఘాన్ని మనం గుర్తించుకుంటామో మన వలే మన ఎదుటివాడు కూడా ఉండాలనే ఫీలింగ్ మనలో ఉంటుంది. అప్పుడే మన స్వార్థం అనేది పోతుంది. సో మన ఈరోజున్నటువంటి వ్యక్తి సామ్రాట్ అశోక్ గారు హింస నుంచి ధర్మానికి మారాడు. మనందరం చెప్పుకుంటుంది అదే. అతని ధర్మాన్ని యాక్సెప్ట్ చేయక ముందు వరకు అతను ఒక హింస చెందినటువంటి ప్రతినిధి. ఎందుకంటే ఆయన పుట్టుకతో రాజు కాబట్టి రాజధర్మం ఏంటి? తన యొక్క రాజ్యాన్ని పరిపాలిస్తూ తన రాజ్యాన్ని విస్తరించాలి, అంటే పక్క రాజ్యాన్ని ఆక్యుపై చేసుకోవాలి. ఇదే రాజధర్మం. సో అటువంటి రాజధర్మంలో హింసే ఉంటుంది, అంతే కదా. ధర్మం ఎక్కడ ఉంటుంది? ధర్మం అంటే మంచి వ్యక్తి అయితే తన ప్రజలకు మంచి జరగాలని కోరుకుంటాడు. కానీ కలిగి యుద్ధం తర్వాత తనలో ఆ రక్తపాతాన్ని, ఆ హింసను చూసినటువంటి వ్యక్తి 1,00,000 మంది చనిపోయారు, 1,50,000 మంది క్షతగతులయ్యారు, ఇంకా 1,50,000 మందిని బందీలుగా పట్టుకున్నాడు. సో ఆ యుద్ధం ఆయన నేర్పింది ఏంటంటే హింస వల్ల మనం చేసింది ఏమి లేదు. నాకులాగా జీవిస్తున్నటువంటి వ్యక్తులు ఈరోజు తండ్రి లేక పిల్లలు, భర్త లేక భార్యలు, చాలామంది క్షతగతులు ఉన్నారు. ఇదంతా నా యొక్క దేశంలో జరిగినటువంటి ఒక అపక్రియ. సో దాన్ని విడిచి మనం ముందుకు వెళ్దామని, అదే టైంలో ఆయనకి ఇంట్లో భార్య రూపంలో విదిశా మహాదేవి ఉంది కాబట్టి, ఆవిడ ఆల్రెడీ బుద్ధిస్ట్ ఐడియాలజీలో ఉంది కాబట్టి ఆవిడ వల్ల కొంచెం కన్వర్ట్ అయ్యి తర్వాత ధర్మమే ఇంపార్టెంట్ అని ఏదైతే బందీలుగా ఆయన పెట్టాడో వాళ్ళందరికీ కూడా ఇదే రోజుని ఆయన ఒక 2.5 ఎకరాల సొంత హక్కులతో పాటు ఇచ్చి ఆయన యొక్క ధర్మాన్ని ఫస్ట్ దానం ద్వారా ఆయన ఆ దానం ద్వారా ధర్మంలోకి ఎంటర్ అయ్యాడు. నేను ఒక రకంగా మీరందరూ నన్ను క్షమిస్తే మాట ఒప్పుకోవడం. ఎందుకంటే అశోకుడు ఆ రోజు యుద్ధాన్ని వదిలేశాడు కాబట్టి ఈరోజు భారతదేశంలో వైదిక ధర్మం ఆర్ఎస్ఎస్ రూపంలో పోవే పడలిపుతుందని నేను అనుకుంటాను. యాక్చువల్గా ఆ రోజు ఆయన వంశం అంతా యుద్ధాన్ని కండక్ట్ చేస్తే ఎలా ఉంటుందో నాకు తెలియదు. కానీ ఆ రోజు తన మౌర్య సామ్రాజ్యంలో మౌర్య వంశమైనటువంటి లాస్ట్ బృహద్రుడిని ఆ రోజు పుష్యమిత్రశునుడు అనేవాడు చంపేసి ఆ రాజ్యాన్ని ఆక్యుపై చేసి మళ్ళీ భారతదేశంలో వైదిక ధర్మం ఏదైతే ఉందో హిందూ ధర్మాన్ని ఇంట్రొడ్యూస్ చేశాడు. ఆ హిందూ ధర్మమే ఈరోజు కులతత్వంగా మారి మనందరినీ ఉన్న ప్రతి వ్యక్తిని కూడా మనల్ని సమాజాన్ని దూరంగా పెట్టి మనల్ని హింసిస్తుందని నేనైతే అనుకుంటా. చివరిగా మాట చెప్తాను. ఎందుకంటే అశోకుడు ధర్మాన్ని యాక్సెప్ట్ చేశాడు. ధర్మం ఎక్కడ తెచ్చింది? బుద్ధుడి నుంచి తెచ్చింది. ఆ రోజు ఆయన సంఘం గొప్ప అన్నాడు, ధర్మం గొప్ప అన్నాడు. ఇప్పుడున్న మనందరం కూడా అంత గొప్ప అంబేద్కర్ రైట్లమే, బుద్ధిస్టులమే. మీకు ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. బుద్ధుడు మాట చెప్పాడు ఆ శిష్యులందరికీ. శిష్యులందరూ కూడా బుద్ధుడితో గుడ్డివారు. మీరు విన్నటువంటి విషయమే ఇదంతా. వాళ్ళందరూ గుడ్డివాళ్ళు అయినప్పుడు వాళ్ళ ముందు ఒక ఏనుగును పెట్టాడు. ఒక అతను పిలిచాడు, నీ ఎదుర్కొన్నటువంటి వస్తువు ఏంటో చెప్పమన్నాడు. అతను తలను పట్టుకున్నాడు, అంటే మొహాన్ని పట్టుకున్నాడు. ఆయన ఏం చెప్పాడు? ఇది కొండలాగా ఉందన్నాడు. మొహాన్ని పట్టుకుని కొండలాగా ఉందన్నాడు. రెండో వ్యక్తి చెవిని పట్టుకున్నాడు, చెవిని పట్టుకొని చేటలాగా ఉందన్నాడు. ఎందుకంటే అందరూ గుడ్డివాళ్ళు కాబట్టి. మూడో వ్యక్తి ఉన్నాడు, దంతాన్ని పట్టుకున్నాడు, ఇది నాగల కరువు అన్నాడు. అంటే పొలాన్ని దుంచే నాగల కరువులా ఉంది అన్నాడు. మూడో వ్యక్తి తొండాన్ని పట్టుకున్నాడు, ఇది ఎడ్ల బండిలాగే గాడిలాగా ఉందన్నాడు. చివరివాడు తోకలు పట్టుకున్నాడు, ఇది రోకాలను దంచే దానిలాగా ఉందన్నాడు. వాళ్ళందరూ పుట్టుకతో అందులు కాబట్టి వాళ్ళ మొత్తం ఏనుగుని ముట్టుకోలేదు. ఏనుగుని ముట్టుకోకుండా అక్కడ ఏ వస్తువు ఉందో వాళ్ళ దాన్ని టచ్ చేయకుండా వాళ్ళకి తోచింది వాళ్ళు టచ్ అయింది చెప్పారు.
బట్ అక్కడ మనందరం కూడా పుట్టుకతో మనం చూస్తున్నాం, వింటున్నాం, అన్నీ చేస్తున్నాం. మీరు ఈ యొక్క ఎపిసోడ్ నుంచి మీకు ఏమర్థమైందంటే మనమందరం కూడా ఏది నిజాయితీయో ఏది నిజమో తెలుసుకొని ప్రవర్తించి మన తోటి మన కమ్యూనిటీ వాడిని మన తమ్మని యాక్సెప్ట్ చేసినటువంటి వ్యక్తిని మనం అర్థం చేసుకునే బాధ్యత మీ అందరి మీద ఉంది. తెలియకుండా మనం ఏ రోజు పడితే అది ఈ అందరూ కాబట్టి వాళ్ళు ఏదైనా మాట్లాడతారు. అదే చెప్పాడు బుద్ధుడు ఆ రోజు శిష్యులకి, మీరు అందరూ కాబట్టి మొత్తం ఏది ముట్టుకోలేదు, మీకు తోచింది మీకు కనపడింది మీకు టచ్ చేసిందే చెప్తున్నారు. బట్ మీరు దాన్ని యొక్క విప్లవకరంగా ఆలోచించుకొని ఈ యొక్క సామ్రాట్ అశోక్ దినోత్సవ జయంతి రోజు యాజ్ ఏ బుద్ధిస్ట్గా మన బుద్ధిస్ట్ కల్చర్లో మనం యాక్సెప్ట్ మనం ఉన్నాం కాబట్టి ప్రతిదీ తెలుసుకొని అందులో ఏది ధర్మమో ఏది నిజమో తెలుసుకొని ముందుకెళ్తారని నాకు అవకాశమైనటువంటి ది బుద్ధిస్ట్ సొసైటీ ఆఫ్ ఆర్గనైజేషన్స్కి అలాగే ప్రెసిడెంట్ గారికి థ్యాంక్ యూ. గేమ్ తర్వాత మీ అందరికీ కూడా మరొకసారి అశోక జయంతి ఇంపార్టెన్స్. థ్యాంక్ యూ. కొద్ది నిమిషాల్లో సభను ముగించుకుందాం. నేను ముందుగా జె నౌకరాజు గారు అశోకుల మీద ఒక పాట పాడతానన్నారు.